అందరూ కూడా ధన్యవాదాలు. ఎక్సలెంట్ గా రాశారు. అది చూశాను, చాలాసేపు చూశాను. చూసిన తర్వాత అసలు ఆశ్చర్యపోయాను, ఇంత బాగా ఎలా రాశారు, కాపీ కొట్టేసి ఉంటారు. సో అది ముందు కొద్దిసేపు డౌట్ వచ్చింది. మీరు చెప్పినవే రాశాను సార్. లేదు సార్, కాపీ కొట్టలేదు, మీరు చెప్పినవి రాసాం అంతే. అదే చాలా బాగా కాపీ రాశారు. కొట్టాం సార్. అంటే మీ క్యాసెట్ విని నేను పాయింట్స్ నోట్ చేసుకుని మేము కొంచెం ఆన్సర్స్ మేడం కి పెట్టినప్పుడు ఆవిడ చేయడంలో బాగా చేశారు. అదైతే అంటే బాగా అసలు చాలా బాగా సార్ జై శ్రీకృష్ణ సార్. ఎంత అద్భుతంగా చేశారు. ఒక్కళ్ళే సార్ కొనుక్కొని టైం రాస్తారని చేసుకోలేదు సార్, 8:30 అయిపోతుంది కదా. ఆ? టైం చూసుకోలేదు సార్, ఇంకా ఏంటో ప్రిపేర్ అయితేనే ఉన్నాను సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ సార్ ఒకటి అవ్వట్లేదు, మీరు ఇంకోటి ఫైర్ చేశారు సార్, ఆల్రెడీ షూట్ చేశారు ఇంకోటి. ఈసారి టైం కొద్దిగా లేదు మార్చారు, చూసారా? సార్ మంచి పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. సార్ సార్ పేపర్ వెంటనే సార్ అది కాదు. మీ అంచనాలకు మించి మేము ఆన్సర్ చెప్పాలి అని మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వరా సార్? ఇవాళ నిజంగా కూడా అవి ఏమంటారు, ఎస్పెషల్లీ అది ఆ 100 ప్రశ్నలు జవాబులు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. నేను ఇది కరెక్ట్ ఆన్సరా తప్ప ఆన్సరా అని చూడను, నేనేం చూస్తానంటే అప్రోచ్ ఎట్లా ఉంది అని చెప్పేసి చూశాను అనమాట. అసలు ఎంత బాగా రాశారో, ఎస్పెషల్లీ అసలు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా మంది అంటే చాలా మందికి అర్థమైందనే అర్థమవుతుంది. చాలా డీటెయిల్ గా రాశారు. అంటే 16 శ్లోకాలకు 16 షోడశోపచారాలు, అది మనం ఒకసారి అంటే ఆ విధంగా అంటే ఎక్కడెక్కడ ఎంత ఎక్స్పాండ్ చేయాలి, మళ్ళీ కావాలని చెప్పేసి ఈ గ్రహాల గురించి ఎక్కడ చెప్పారు, సైన్స్ గురించి ఎక్కడ చెప్పారు, ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఇస్తే వాటికి జవాబులు తప్పు రాస్తారేమో అని అనుకున్నాను, కానీ అవి కూడా కరెక్ట్ రాశారంటే సో అందుకోసమని ఇవాళ క్విజ్ లోపల పరమానంద శిష్యులు అని రాయలేదు, ఏమని రాశాను జ్ఞాపకం ఉందా? ఇవాళ ఒక క్విజ్ పంపించాను, ఆత్మబోధ, అది చూసారు ఎవరైనా? ఏమని పంపించాను చెప్పండి. చూసాను సార్, మీకు ప్రమోషన్ వచ్చినట్టుగా మాకు ప్రమోషన్. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అని చక్కగా రాశారు. అరే మరి ఇంతకుముందేమో పరమానంద శిష్యులు అని చెప్పి రాసాము, ఇప్పుడు కొద్దిగా అప్గ్రేడ్ అయ్యారు వీరంతా కూడా. మళ్ళీ మార్చకండి సార్, అది అలాగే ఉంచండి, ఇంకా ఇంప్రూవ్ చేయండి, మళ్ళీ మార్చకండి. అంటే అది మా చేతుల్లో ఉందంటారు. అది మీ చేతుల్లో ఉంది. నాకు తెలిసి మీకు అర్థం కాంది అది రాయడం అసంభవం అంతవరకు, ఎందుకంటే పురుష సూక్తం అనేది ఏంటి, అది నెంబర్ 1. ఇంకా ఇప్పుడు మనం తెలుసుకున్న అన్ని విద్యల్లోకి కూడా నెంబర్ 1 పురుష సూక్తం. దాని మీదే అంత డీటెయిల్ గా రాశారంటే అది ఇంకా మీకు నా అవసరం లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ మనస్ఫూర్తిగా మీరు ముందుకెళ్ళిపోవచ్చు, అంటే హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. అయ్యో ఎంత బాగా రాశారో అసలు, అంటే మంచిగా అనిపించింది. అందులో నాకు చాలా టైం పట్టింది. అందరూ టెన్షన్ లో ఉన్నారు సార్, మేమైతే టెన్షన్ లో ఉన్నాం సార్. నిజంగా సార్ మనస్ఫూర్తిగా చాలా అసలుకి అంటే ఎంత బలంగా అనిపించిందో సార్. అది మీరు అంటారు కదా సార్, వీడియోల మీద వీడియోలు చూడండి, చూస్తూనే ఉండండి అని, అట్లానే అంటే విసుగు లేదు సార్. చూస్తుంటే కూడా ఒక ఫుడ్ లాగా, ఒక మంచి గ్లూకోజ్ లాగా మాకు ఎంత ఎనర్జీగా అనిపించిందో. ఇంకా ఒక రోజైతే సార్ నేను మార్నింగ్ 10కి మొదలుపెట్టి ఈవినింగ్ 8 దాకా, మధ్యలో మా అబ్బాయిని అన్నం అడిగితే నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటా అమ్మ అన్నాడు. 8 దాకా నేను చూస్తూనే ఉన్నాను సార్, అది పురుష సూక్తం టైంలో. అంటే అంత మంచిగా అనిపించింది నాకు. అంటే మేము సరిగా చెప్పగలిగామో లేదో ఆన్సర్లు, పరమాత్మ టీం సార్ మేము. కానీ బాగా అయితే డిగ్రీలో చదవలేదు సార్, 50 ఏళ్ళు అయింది సార్ దగ్గర దగ్గర. మేము అంతకంటే ఎక్కువ చదివాం. ఇంట్లో మా వారు బాబు అందరూ ఎక్కిరించడమే. కాన్సన్ట్రేట్ అవసరమా అని ఈ మనవరాలు కూడా అమ్మమ్మ నీ చుట్టూ ఎగ్జామ్స్, వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా బుక్స్ తీసుకెళ్ళాను సార్. అమ్మమ్మ ఎందుకు ఇన్ని బుక్స్ అని అంటే, మీ అమ్మ వచ్చినప్పుడు తీసుకొస్తుంది కదవే మీకు, అందుకని నేను కూడా తీసుకొచ్చుకున్నాను. చదువుకునే పిల్లల కన్నా ఎక్కువగా మీరే ఎగ్జామ్స్ అంటూ కూర్చున్నారు, అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు అన్నట్టు. నిజంగా సార్ ఎక్కడ విసుగు లేదు, ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మాకు నిజంగా అన్ని అర్థమైనయో లేవో తెలియదు కానీ నిండిపోయింది సార్ హృదయం అయితే. కరెక్ట్. ఇందులోపల ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్ గా నా మొట్టమొదట ప్రవచనాలు ప్రారంభం చేసినప్పటి నుంచి సుధావల్లి మేడం గాని గ్రూప్ లో ఉన్నారు కదా, ఆవిడ ఇప్పుడు మేడం జాయిన్ అయ్యారా? సుధావల్లి మేడం ఆవిడే పురుష సూక్తం అంతా అంటే అసలు సౌజన్య గారు,
అంటే వీళ్ళందరూ కూడా అంటే చాలా ఎర్లీ టైమ్స్ నుంచి అన్నమాట. అంటే అప్పటి నుంచి కూడా రాస్తూ ఉన్నారు. జస్ట్ ఒక్కసారి ఆ రాసిందంతా దగ్గర పెట్టుకొని చదవండి. ఇంకా ఫ్యూచర్ లోపల మీకు ఏ ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ప్రశ్నలు వాటి జవాబులని చదువుతూ వెళ్ళిపోండి. అదే విధంగా భగవద్గీత గురించి రాసినవి లలిత సహస్రనామం. లలిత సహస్రనామం అయితే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు రాసిన నోట్స్, మీరంటే రజనీ గారు రాసినటువంటి నోట్స్ నేను ఇవాళ రివ్యూ చేస్తాను తెలుసా. ఈ రోజుకు నేను రివ్యూ చేసుకుంటాను. నేను చెప్పిన ప్రవచనాలే, కానీ నాకు అవి ఎంత ఉపయోగపడతాయో నోట్స్ లాగా, క్విక్ రిఫరెన్స్ లాగా ఎక్కడైనా తక్కువ అని చెప్పాలి అంటే నాకు ఇప్పుడు 5-10 నిమిషాలలో చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే మీరంతా అంత చక్కగా నోట్స్ రాసుకోవడం. మీకు భగవద్గీత మీద ఎంత అద్భుతంగా రాశారో నోట్స్. అసలు వీళ్ళందరూ ఫుల్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు. మన మణి మేడము, సుధావల్లి మేడం, వీళ్ళందరూ అంటే అసలు ఒకరని కాదు, పేరు పేరున నేను జ్ఞాపకం ఉంచి చెప్పడం కష్టము. 50 మంది వరకు సుమారుగా ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఉండేవాళ్ళు. తర్వాత భాగవతమే కావచ్చు, తర్వాత లలితా సహస్రమే కావచ్చు, ఇవన్నీ క్విజ్ల రూపంలో ఆ రోజుల్లో రాసినటువంటివన్నీ కూడా మనకు రిఫరెన్స్ లాగా ఉంటాయి. అయితే అప్పుడు ఏంటంటే వారంకి ఒకసారి ఉండడం వల్ల కొంత అలసట వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ఈసారి టీమ్స్ లాగా చేసి 4 వారాలకు ఒకటి, జస్ట్ నెలకు ఒక్క క్విజ్ మాత్రమే పెట్టుకుంటాం. అది కూడా ఏంటి, చాలా తక్కువ శ్లోకాలలో. బహుశా ఆత్మబోధ నేను పంపించిన క్విజ్ ఎవరైనా చూసారా? చూడడానికి టైం సరిపోయింది. చూసాను సార్. సార్ అవి ఎన్ని 30 క్వశ్చన్స్ వరకు ఇస్తారు సార్. సార్ ఆత్మబోధ కొన్ని ఎన్ని శ్లోకాల ఆన్సర్స్ వరకు కూడా పెడతారండి? 50 ఎన్ని శ్లోకాల నుంచి ఇస్తారు సార్ అది? అవి మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి 20 డైరెక్ట్ ఆన్సర్స్ ఈజీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు 30 25 అయినట్టున్నాయి కదా సార్. 25 అయినాయి. 25 నిన్నటికి 20 అయ్యాయి. 25 అయిపోతాయి మనకు అప్పటి లోపల. సో 25 శ్లోకాల వరకు అన్నట్టుగా. తర్వాతవి కూడా మీకు ఇంట్లో కలిసిపోతూ ఉంటాయి. మీరు ప్రశ్నలు చూస్తుంటే మీకు జవాబులు తెలిసిపోతున్నాయి, చూడండి కావాలంటే. తెలుస్తున్నాయి సార్, కొన్ని చూసాం. సో ఇప్పుడు ఏమైతుందంటే మీకు ఎక్కడెక్కడో జనాలు ఏవో వింటూ ఉంటారు ప్రవచనాలు, ఏవో చేస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేస్తారు, మర్చిపోతారు మళ్ళీ. కానీ ఇప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. మీరు ఎవరికైనా ఆత్మబోధ చెప్పొచ్చు తెలుసా ఇప్పుడు, అలాంటి స్థాయిలో ఉన్నారు. సో అది కొద్దిగా సంతోషం అనిపించింది. అందుకే ఆత్మబోధ కూడా ఇవాళే పంపించేసేసాను. పంపించి మీ అందరికి కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేశాను. పరమానంద శిష్యుల నుంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అని చెప్పేసి కాస్త చేశారు. సంతోషపడతారేమో అని. సంతోషపడ్డారో లేదో తెలియదు కానీ చూసుకోలేదు సార్. ఈ ఆదిత్య హృదయం టెన్షన్ ఏముంది, ఆత్మబోధ పేజ్ ఓపెన్ చేశాను సార్. కొన్ని ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాను నాకు నేనే. ఈ ఇంటెలిజెంట్ అందరూ చూసుకోలేదు సార్, అంత కంగారు. వండర్ఫుల్. ఇక ఈ రోజు క్విజ్ ప్రారంభించుకుందామా? ఇవాళది కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ నేను అడుగుతాను. నేను స్పెషల్ గా అడిగితేనే తత్వం చెప్పండి. ఈ ప్రశ్నకు తత్వం కావాలి అంటే దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రారంభించుకుందాం. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. మ్యూట్ లో లేని వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి. పద్మావతి గారు, పద్మావతి నిమ్మ సంథింగ్ ఏదో ఉన్నారు వాళ్ళు ఒకసారి. ప్రవణ్ కుమార్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు జీవితం లోపల పోరాటం అనేటటువంటిది తప్పదు. అయితే భగవంతుడు కథల లోపల పోరాటం ఎందుకు కనిపిస్తూ ఉంటుంది? భగవంతుడు కథల లోపల, మరి భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, భగవంతుడు కథల లోపల పోరాటం ఎందుకు ఉండాలి అంటే మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి. ఏంటంటే పోరాటం అనేది తప్పదు, పోరాటం ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పి చెప్పడం కోసమే. ప్రపంచ వ్యాప్తంగా గనక మనం చూసినట్లయితే ఎన్నో చోట్ల ఎంతో మంది జీవితంలో ఎందుకు బాధపడుతున్నారో తెలియకుండా కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకే జాలేస్తూ ఉంటుంది. ఓసారి కర్నూలు లోపల వరదలు వచ్చాయి. పాపం వాళ్ళకి తెలియని కూడా తెలియదు వరదలు వస్తాయి అని చెప్పి. ఒక ఆయన గేట్లు లేపేశాడు. ఇక తప్పదు, డ్యామ్ కూలిపోతుందనే భయంతో గేట్లు లేపేశాడు. మొత్తం ఊరంతా మునిగిపోయింది. అసలు అలా జరుగుతుందని
కళలో కూడా జనాలు ఊహించుండరు. అలాంటిది ఊరంతా మునిగిపోయింది. ఆ సమయంలో కొద్దిగా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళ సంగతి ఓకే. మిగతా వాళ్ళు ఏముంది, ఇంత చిన్న మూట లోపల వాళ్ళ సామాన్లు కట్టుకుని అలా ఎదురు చూస్తూ సహాయాల కోసం కూర్చోవడం. ఒక్కసారి ఆలోచిస్తే జీవితం అంతా కూడా నువ్వు ఏం చేసావయ్యా, పోగు చేసుకున్నావంటే చిన్న మూటడు వస్తువులు అంతే. అయితే జీవితంలో చిన్న మూటడు వస్తువులు నువ్వు పోగు చేసుకుంటావా, లేదా కప్బోర్డ్స్ తెరవగానే బట్టలన్నీ కింద పడిపోయేంత వస్తువులు పోగు చేసుకుంటావా? ఏవి పోగు చేసుకున్నా తీసుకెళ్లేది మాత్రం ఒక్క జ్ఞానమే. తీసుకెళ్లేది ఒక్క జ్ఞానం మాత్రమే. అయితే ఈ జ్ఞానం నేర్చుకోవడానికి అడ్డుపడేటటువంటిది అహంకారం. ఈ జ్ఞానానికి అడ్డుపడేటటువంటిది అహంకారం. ఆ అహంకారము తమస్సు. హిందూ ధర్మం మాట్లాడేది మొత్తము కూడా ఏంటంటే తమస్సుని ఎలా దూరం చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. హిందూ ధర్మం చెప్పేది ఏంటంటే నువ్వు దేవుడు ఎప్పుడైతావో తెలుసా, నీలోంచి తమస్సుని తీసేయి దేవుడు అయిపోతావు. చాలా సింపుల్. ఇది ఎలా ఉందంటే మాకు యోగా నేర్పించే సారు అందరినీ ఇలా ఫ్లాట్ గా పడుకోమన్నాడు అనమాట. పడుకున్నాం. ఏమన్నాడంటే ఆయన పడుకున్న తర్వాత ఈ కాలు ఉంది కదా, ఈ కాలు కొద్దిగా లేపి ఇలా పెట్టండి చాలు అన్నాడు. అనగానే ఓ సిద్ధనా అనిపించింది. ఒకసారి లేపిన తర్వాత ఇలా కాలు లేపాక తెలిసింది అనమాట ఎంత కష్టం అనేది. అలాగా జీవితంలో వచ్చి తమస్సు పోగొట్టుకోవడమే మనకు జీవితంలో కావాల్సినటువంటిది. అందుకే అసతోమ సద్గమయ అనుకుంటూ మనం ప్రారంభించుకున్నా, ఏది చెప్పుకున్నా కూడా మనం తమస్సు మన జీవితంలోంచి పోవాలి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆదిత్య హృదయం తెలుసుకున్నా, భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని చెప్పేసి చెప్పుకున్నా. ఏ చైతన్యం అయితే ప్రపంచమంతా వ్యాపించి ఉందో ఆ చైతన్యము నాలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టాలి. మనము అంతరాయ తిమిరోపశాంతయ్య నుంచి చెప్పుకుంటాం మన ప్రవచనాలు. ఎందుకు అంటే ఈ తమస్సు లోపల ఉన్నటువంటి తిమిరాన్ని పోగొట్టుకోవాలి. మనం అంధకారాన్ని పోగొట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి అంధకారం ఎప్పటి నుంచి, గీతా ప్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో, నేను ఇండియాకు వచ్చిన కొత్తల నుంచి ఈ గీతా ప్రెస్ వాళ్ళు డైరీ తీసుకుంటున్నాను. అప్పటి నుంచి 17-18 ఏళ్ల నుంచే ఫస్ట్ శ్లోకమే అంతరాయ తిమిరోపశాంతయ్య. నాకు ఎంత అనిపించిందంటే, అంటే దేవుణ్ణి పూజించేది దేనికోసము? నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నాకు ప్రమోషన్ రావాలి, నాకు డబ్బు రావాలి, నాకు వస్తువులు రావాలి, సమాజంలో గుర్తింపు రావాలి, ప్రమోషన్లు రావాలి, అందరూ నన్ను గొప్పవాడిగా గుర్తించాలి. ఇది తప్పితే నాకు తెలిసిన ఆధ్యాత్మికత వేరేది లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పటికీ కూడా చాలా మంది ఆధ్యాత్మికత అంటే ఇదే అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే దేవుడిని మనం కోరుకుంటాం, దేవుడు మన కోరికలు తీరుస్తాడు. నీకు తెలుసా, మొన్న ఈ కోరిక కోరుకున్నాను, దేవుడు తీర్చేశాడు తెలుసా? అవును, మరి ఆ దేవుడు కొంగు బంగారం అని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. అంటే కేవలం కోరికలు మహత్తులతోటే భగవంతుని మనం గుర్తిస్తున్నాం. కానీ ఎక్కడో తప్పుంది అని చెప్పి తెలుసుకున్న మరుక్షణం మనం తల ఇటు తిప్పి చూస్తాం. ఇప్పటి వరకు కూడా మన కళ్ళ ముందు కొన్ని పొరలు కట్టినవి ఉన్నాయి. ఆ పొరల్ని దాటి మనము సత్యాన్ని చూడడం మొదలెడతాం. ఆ సత్యాన్ని చూసినప్పుడే మనకు నిజం అనేటటువంటిది ఏంటి, నేను ఎవరిని అనేటటువంటిది, ఈ సమాజంలో నా స్థానం ఏంటి, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా జన్మకు కారణం ఏమిటి, ఈ బంధాలకు కారణం ఏమిటి, నన్ను నేను చూసుకోగలనా, ఇవన్నీ కూడా ఒక్కసారి మన లోపల మార్పు వస్తే ఆ మార్పు మన జీవితంలో ఆనందాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ మార్పు వచ్చే వరకు కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పోరాటాన్ని ఎలా చేయాలి? పోరాటానికి భగవంతుడు వచ్చి కోరిక తీర్చేస్తే సరిపోతుందా? సరిపోదు. భగవంతుడు మనకు ఆ పోరాడే శక్తిని కలగజేయాలి. అదే మనము ఆదిత్య హృదయంలో ఇన్ని వారాలుగా తెలుసుకుంటున్నాము. తెలుసుకున్నవి సగం శ్లోకాలే, ఇంకా సగం శ్లోకాలు మిగిలి ఉన్నాయి. కానీ మహోన్నతమైనటువంటి జ్ఞానం మనం తెలుసుకున్నాం. ఈ రోజు కూడా సరైన జవాబు అనేది ఏది లేదు, మీరు చెప్పే పద్ధతే సరైనటువంటి జవాబు. ఈరోజు సుమారుగా 8 నుంచి 9 రౌండ్లు మధ్యలో ఉంటుంది. 7 రౌండ్లు ముఖ్యమైనటువంటి రౌండ్లు ఉంటాయి. ఇందులోపల ప్రశ్న సరిగ్గా జవాబు చెప్పిన వాళ్లకు 10 మార్కులు, వాళ్ళు జవాబు చెప్పకపోతే తర్వాత టీం ఏదైతే ఉంటుందో వాళ్ళకి పాస్ ఆన్ అయితే 5 మార్కులు. ఒకవేళ ప్రశ్న మీరు దాదాపుగా సమానం చెప్పారు, ఇంకా కాస్త బాగా చెప్పాలి అనిపించినప్పుడు మాత్రమే 10 కంటే కొద్దిగా మార్కులు తగ్గించడం జరుగుతుంది. అయితే మార్కుల వల్ల
మీ తెలివితేటలు కానీ మీ జ్ఞానాన్ని కానీ తక్కువ చేయం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ని తెలిసినా కూడా చెప్పడం అనేటటువంటిది కష్టం అవుతుంది. మరి ఏం చేయాలి? ఏ టీంకి సంబంధించిన వాళ్ళు ఆ టీంలో అందరూ మాట్లాడవచ్చు. కాబట్టి అదొకటి గుర్తుంచుకోండి. మీ టీంకి సంబంధించినంత వరకు అందరూ కలిసి ఒకళ్ళు తప్పు చెప్పారంటే మిగతా వాళ్ళు మెల్లగా కరెక్ట్ చేసి చెప్పవచ్చు. ఇవాళ తత్వం బేస్డ్ లో కాబట్టి టక్కుమని మీరు జవాబు చెప్పగానే లాక్ అయిపోయింది, పో పాయింట్ పోయి అయిపో అని చెప్పేసి అంటే కుదిరేది కాదు. కాబట్టి మనం అలా చేద్దాం తప్పకుండా. సో సంతోషంగా చేసుకోండి క్విజ్ ని. ఇది ఎంతసేపు కూడా జ్ఞాన సముపార్జనకై మనం చేసుకుంటున్నటువంటి క్విజ్ అన్నమాట. ఓకేనా? సో ముందుగా మనము ప్రారంభిద్దాము. ఏ టీం తోటి అనేది చూస్తున్నాను. ఫస్ట్ లాస్ట్ టైం ఏ టీం స్టార్ట్ చేసాము. ఓకే, ఈసారి ఓకే ఒకసారి స్కోర్ బోర్డు తయారు చేశాను. ఓకే, ఈసారి పరమాత్మ టీము ఫస్ట్. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. పరమాత్మ టీం ఫస్ట్, పద్మనాభ టీం సెకండ్, ప్రభవ టీం థర్డ్, పుష్కరాక్ష టీం ఫోర్త్. ఓకేనా? సో మనం ముందు రౌండ్ 1 ప్రారంభించుకుందాం. రౌండ్ 1 లో మొట్టమొదటి ఇదే సీక్వెన్స్ చివరి రౌండ్ వరకు కూడా ఏ కన్ఫ్యూజన్ లేదు. మేమా అని అడగద్దు. పరమాత్మ, తర్వాత పద్మనాభ, తర్వాత ప్రభవ, తర్వాత పుష్కరాక్ష. ఓకే, ముందు శ్లోక పఠనం. శ్లోక పఠనం ఎప్పుడు మొదటి టీం ఏది? పరమాత్మ శ్లోకము. నా ఫేవరెట్ శ్లోకం అయినటువంటి రామ అనేది చదివి దాని అర్థాన్ని క్లుప్తంగా చెప్పండి. 10 మార్కులు. జయ శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చెప్పండి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి. వెరీ గుడ్. క్లుప్తంగా అర్థం చెప్పగలిగితే చెప్పండి. చెప్తాను సార్. సముద్ర తీరంలో యుద్ధ భూమిలో చాలా అలసిపోయి ఉండేటువంటి రాముల వారిని ఉద్దేశించి అక్కడికి దైవం యొక్క అనుగ్రహముతో అగస్త్య మహాముని వారు అక్కడికి వెంచేశారు. అగస్త్య మహాముని పరమ గుహ్యమైన అంటే చాలా సనాతనమైన రహస్యమైనటువంటి మంచి ఒక విషయాన్ని చెప్తాను రామచంద్ర. ఇది వినడం వల్ల ఓ రాజా, ఈ యొక్క యుద్ధంలో నువ్వు తప్పకుండా విజయాన్ని వరిస్తావు. అటువంటి అద్భుతమైన దానిని, రహస్యమైన దానిని చెప్తాను అని చెప్పి అగస్త్య మహాముని వారు అనుగ్రహించారు సార్. బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ బాగా చెప్పారు. 10 మార్కులు మీ టీంకి. ఇంకెవరన్నా మీ టీంలో మాట్లాడతారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రెండవది పద్మనాభ టీము. సర్వమంగళ మాంగళ్యం అనే శ్లోకాన్ని చదివి క్లుప్తంగా చెప్తే సరిపోతుంది. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. దీనికి అర్థం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యం, అన్ని మంగళ రూపమైన రూపమైన వాడు, పవిత్రమైన మంగళ రూపమైన వాడు సూర్యుడు. గొప్పవారి కంటే గొప్పవాడు, పాపములను పోగొట్టేవాడు, తర్వాత చింతని శోకాన్ని కూడా శాంతింపజేసేవాడు, అంటే యాంగ్జైటీ, గ్రిప్ ఇవన్నీ కూడా తొలగించేవాడు. సర్వమంగళ రూపుడైన సూర్యుడు. ఆయువుని పెంచి శ్రేష్టమైన ఆయువుని పెంచేది ఆదిత్యోదయం అనేది ఆయుర్వర్ధనం ఉత్తమం. ఓకే, ఆయుర్వర్ధనం అంటే మీనింగ్ చెప్పగలరు? ఆయుర్వర్ధనం అంటే ఆయువుని పెంచటం కాదు. మనలో చెప్పండి సార్, చెప్పండి. మీరు వివరంగా చెప్పండి. నేనైతే ఆయువుని పెంచేది ఆయుర్వర్ధనం, ఉత్తమం అంటే శ్రేష్టమైనది అని నేను తెలుసుకున్నాను. ఆయుర్వర్ధనం అంటే ఆయుష్ని పెంచటం కాదు, మనలోని మంచిని పెంచటము, జ్ఞానాన్ని పెంచటము, మనలోని ఉత్సాహంగా ఉండేది. ఉత్సాహంగా ఉంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారన్నమాట? ఇప్పుడు భారతి గారు చెప్పారు, నేను కొంచెం, భారతి గారు కొంచెం చెప్పారు. వెరీ గుడ్, బాగా చెప్పారు.
సో చలాకితనం మనకు ముఖ్యంగా ఏంటంటే ఉత్సాహం. చిన్న పిల్లల్ని ఎండలోకి తీసుకెళ్తే ఆనందంగా ఉంటారు కదా, చలాకీగా ఉత్సాహంగా ఉంటారు. అది జస్ట్ అది గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆయుర్వర్ధనం, ఆయువుని పెంచుతుంది అంటే ఏంటంటే మన లోపల ఉత్సాహాన్ని పెంచుతుంది అన్నటువంటి మీనింగ్. వెరీ గుడ్, మీకు కూడా 10 మార్కులు, బాగా చెప్పారు. నెక్స్ట్ 3వ టీము ప్రభావ టీము. ఒక్క నిమిషం వీళ్ళకి మార్కులు వేసేయండి. మీకు కూడా 10 మార్కులు. ప్రభావ టీము మీరు ఏం చేస్తారంటే రశ్మి మంతం అనేటటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది చదివి క్లుప్తంగా దాని వివరణ చెప్పండి. ఎవరైనా టీం లోపల 4-5 కలిసి జవాబు చెప్పచ్చు. హడావిడి పడవలసిన అవసరం లేదు. అందరూ కలిసి చక్కటి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. రశ్మిమంతం అంటే కిరణాలను కలిగి ఉన్నవాడు, అంటే జ్ఞాన కిరణాలను కూడా కలిగిన ఉన్నవాడు. సముద్యంతం అంటే చక్కగా ఉదయింపజేసేవాడు. భాస్కరం అంటే వెలుగుని ఇచ్చేవాడు, అంటే మనకి ఇంద్రియాలకు అతీతంగా ఉన్న వెలుగును కూడా ఇచ్చేవాడు. భాస్కరం. భువనేశ్వరం అంటే ఈ 14 భువనాలకు కూడా, అన్ని లోకాలకు కూడా ఈశ్వరుడు. భాస్కరం భువనేశ్వరం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అంటే దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడేవాడు. అంటే కేవలం ఆయన కిరణాలు మంచి వాళ్ళకి ఎక్కువ, చెడ్డ వాళ్ళకి తక్కువ అని కాదు. దేవతా గుణాలను కలిగి ఉన్న, ఆసురి గుణాలను కలిగి ఉన్న అందరిపైన కూడా ఆయన కిరణాలను సమానంగా ప్రసరింపజేస్తాడు. అలాగే మనం కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరినీ చైతన్య స్వరూపులుగా చూడాలని కూడా భావం. పూజయస్వ అంటే ఆయన్ని పూజించడం, అంటే సరైన పద్ధతిలో ధ్యానం చేయాలి. త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత ధ్యానం చేయటం భగవంతుణ్ణి. పూజయస్వ వివస్వంతం అంటే కప్పివేయబడటం. ఆయన కిరణాలు అంతటా కప్పివేయబడతాయి. అంటే ఎగ్జాంపుల్గా రాత్రిపూట లైట్లు కనపడతాయి, సూర్యుడు ఉండడు కాబట్టి. కానీ పగలపూట ఆయన కిరణాలతో ఎన్ని లైట్లు వేసినా కూడా ఆయన మొత్తాన్ని కప్పివేస్తాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సూర్యుడు తనను పూజించే భక్తుల అంతఃకరణాల్లో సైతంగా ప్రకాశింపజేసి చైతన్యాన్ని నింపుతాడు. వారికి శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, అలాగే కావలసిన తిండి అంటే పోషణని కూడా చూసుకుంటాడు సూర్యుడు. ఆ పోషణ శక్తి కూడా ఇస్తాడు అనేసి. వండర్ఫుల్. సో వివస్వంతం అంటే కూడా విశిష్టంగా వస్తువులు కలిగిన వాడు, విశిష్టమైన వస్తువులను కలిగిన వాడు. అష్ట వస్తువులు భూమి, నీరు, వాయువు, గాలి, నక్షత్రం ఇవన్నీ రూపంలో కూడా మనకి అన్ని సంపదలను కలగజేసేవాడు. దాని వెనుక ఉన్నది కూడా సూర్యుని శక్తే. భూమిలో మనకి లభించే సంపదలన్నీ, ఖనిజాలు, లవణాలు, అన్ని విటమిన్ల ద్వారా మనకు అందేది వస్తువులు. అట్లా గాలి రూపంలో భువనేశ్వరుడు అంటే 3 లోకాలను కూడా పరిపాలిస్తున్నవాడు. 3 లోకాలు అవ్వచ్చు, ఆవిడ చెప్పినట్టుగా 14 లోకాలకు 3 లోకాలు అన్నా కూడా తప్పు లేదు. అయితే అప్పుడు 3 లోకాలు అని చెప్పినప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. ఏంటి, మనం ఉన్న లోకము, దీనికి పైన ఉన్న లోకాలు, కింద ఊర్ధ్వలోకాలు, అధోలోకం, మధ్యలోకం. అంతే, పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరు టీమ్ లో మాట్లాడతారా? నెక్స్ట్ టీమ్ కి ఎత్తనా? భాస్కర అంటే తెలియని విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మనము చిరంజీవి అనగానే మన మైండ్ లోకి తెలుస్తుంది, అలాగే కోతి అనగానే తెలుస్తుంది, అలాగే నాగార్జున అనగానే తెలుస్తుంది. అంటే ఆత్మ అన్నగానే, జ్ఞానం అన్నగాని, సత్యం అంటే మనకి బోధపడదు. అంటే అది తెలియని విషయం. ఆ తెలియని విషయాల్ని కూడా, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న విషయాల్ని కూడా తెలియపరిచేవాడు భాస్కర్. వెరీ నెక్స్ట్ టీము పుష్కరాక్ష. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. ఈ ప్రపంచంలో చెప్పండి, కళ్యాణిరావు గారు చెప్పండి అమ్మా. ఈ ప్రపంచాన్ని వెలిగిస్తున్న దైవ ప్రకాశం కూడా నా మనస్సులో కూడా అదే ప్రకాశం ఉంది అని చెప్పడమే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని. అక్కడున్న ప్రకాశమే నా హృదయంలో కూడా ఉంది అని చెప్పడం కూడా ఈ బాగుంది సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. పుష్కరాక్ష టీము
పుష్కరాక్ష టీము మళ్ళీ నాది ఫేవరెట్ ఇంకొక శ్లోకము, ఆదిత్య సవితా సూర్య అనేటటువంటి శ్లోకాన్ని చదవండి. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకరః. సుధావల్లి గారు. జై శ్రీకృష్ణ అండి. చెప్పండి, భావం చెప్పండి. ఆదిత్య సవితా సూర్య. ఆదిత్య అంటే అదితి కుమారుడు ఆదిత్యులు. అంటే దేవతలందరూ కూడా ఆదిత్యులే. యాక్చువల్ గా దేవతలందరూ కూడా ఆదిత్యులే. ఎందుకంటే దేవతలందరూ కూడా కశ్యప ప్రజాపతి పుట్టిన వాళ్ళు. ఇది డైరెక్ట్ మీనింగ్. ఆదిత్య సవిత అనేది, సవిత అంటే సృష్టికర్త, సవిత అంటే సృష్టికర్త. సూర్య అంటే సు అంటే మంచి, సవిత ప్రేరణనిచ్చేవాడు. ప్రేరణనిచ్చేవాడు అనేది కరెక్ట్. సవిత అంటే ప్రేరణనిచ్చేవాడు. ఓకే, ప్రేరణనిచ్చేవాడు. సూర్య అంటే క్లారిటీ, సు అంటే మంచి, ఆ మంచిని మనలో ప్రేరేపించేవాడు, అంటే మనలో జడత్వాన్ని పోగొట్టేవాడు సూర్యుడు. ఆదిత్య సవిత తొలగించేవాడు, స్పష్టతని ఇచ్చేవాడు. కరెక్ట్, స్పష్టతని ఇచ్చేవాడు, అది కరెక్ట్. ఖగ అంటే ఖగ అంటే ఖ అంటే ఆకాశము, కేచరం అని. గా అంటే గమించేవాడు, ఆకాశంలో విహరించేవాడు. అంటే మామూలుగా పక్షులు, అన్ని పక్షులు కూడా వర్షం వచ్చినప్పుడు కొన్ని షెడ్లోకి వెళ్ళిపోతాయి, కొన్నేమో వర్షంలో తడుస్తాయి, కొన్నేమో ఆకాశం కూడా అంటే వర్షానికంటే పై స్థాయికి వెళ్ళిపోతాయి. కానీ అదే గరుడ పక్షి, ఎలాగైతే గరుడ పక్షి వర్షం కంటే పై స్థాయికి వెళ్ళిపోతుందో అలాగే మనం కూడా పరిమితులు దాటి ఆలోచించడమే ఖగ. ఎవరి ఆధారము లేకుండా విహరిస్తూ మనకి ఆ కాంతిని ప్రసాదిస్తుంటాడు సూర్యుడు, అది ఖగ. కరెక్ట్. పూష అంటే పూషించేవాడు, అంటే వర్షాలు పడడం. మామూలు నార్మల్ మీనింగ్ అయితే సూర్య భగవాన్ వల్లే మనకి అన్ని పోషణ శక్తి వస్తుంది. వర్షాలు పడడం వల్ల పంటలు వస్తున్నాయి, అలాగే అన్ని కూడా గనులు అన్ని కూడా వస్తున్నాయి. అలాగే పోషించేవాడు అనేది ఇక్కడ మనలో ఆలోచనల్ని, మంచి ఆలోచనల్ని ఇది చేసేవాడు అన్నట్టు పూష. గభస్తిమాన్ అంటే కిరణాలు, ఈ కిరణాల ద్వారా ప్రపంచం మొత్తం అందుకునేవాడు. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఒకవేళ మనం ఒక కోర్స్ తీసుకున్నాం, ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా కోర్స్ తీసుకున్నామంటే ఆదిత్య అనేది మనం ముందు ఆలోచన అది స్టార్ట్ అయింది అక్కడ. సవిత అనే ప్రేరణ. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ముందు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలనుకున్నప్పుడు, ఇండియా వచ్చినప్పుడు మీకు ఏం చేయాలో తెలియలేదు. ముందు ప్రవచనకర్తల దగ్గర అక్కడ తిరిగాను. ఆ తర్వాత ప్రేరణ మీకు తత్వ విధానంద గారి దగ్గర కలిగింది. అయితే సవిత అనే ప్రేరణ మీకు తత్వ విధానంద గారి వల్ల కలిగింది. సూర్య అనే క్లారిటీ వచ్చింది. అంటే నేను ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటో మీకు ఈ క్లారిటీ, ఇందులోకి వెళ్ళాలి, ఈ దారిలోకి నేను వెళ్ళాలనే క్లారిటీ వచ్చింది. ఖగ అంటే మీలో అది ఆలోచనలు, అంటే ఈ ఆలోచన ఉన్నత స్థాయికి వెళ్ళాయి అక్కడ ఖగ. పూష అంటే దాన్ని పోషించడం, అంటే మనకి ఈ దారిలోకి వచ్చాక మనం అందులోంచి డైవర్ట్ అవ్వకుండా, అంటే వేరే ఇప్పుడు మనం ఏదైనా క్లాసులు వింటుంటే లేదు వేరే సినిమా చూద్దాము ఇంకోటి అంటే దాంట్లోకి డైవర్ట్ అవ్వకుండా ఉండడం పూష. గభస్తిమాన్ అంటే రెక్కలు, అంటే ఇంకా ఉన్నతంగా ఎగరడం, కిరణములు కలవాడు. సువర్ణ సదృశో భాను. సువర్ణ అంటే బంగారు, మలినం లేనివాడు, మలినం లేని స్థాయికి ఎదగడము. సదృశో భాను. భా అంటే సువర్ణ సదృశ అంటే పవిత్రమైన వాడు, స్వచ్ఛమైన వాడు, తేజోమైన వాడు, కాంతి పొందినవాడు, దివ్య ప్రకాశాన్ని మనందరికీ అందించేవాడు. అంటే మీరు ఆత్మజ్యోతి వచ్చింది, ఆత్మజ్యోతి వెలిగిన తర్వాత సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర. అంటే మీ ఆ స్థాయికి ఇప్పుడు ఏదైనా ఇంజనీరింగ్ అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు మొదలెట్టిన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి స్థాయికి చేరుకుంది అని. దివాకర అంటే అది ఇంకా మిస్ అయితే పగలను కలిగించాడు. దివాకర అంటే పగలని కలిగించేవాడు, పగలను సృష్టించేవాడు, ప్రపంచానికి వెలుగిచ్చేవాడు, చైతన్యాన్ని ఇచ్చేవాడు, కార్యశక్తిని అందించేవాడే సూర్యుడు. అందుకే ఆయన దివాకరుడు అని అంటారు. రైట్.
ఇక్కడ దివాకర అనేది మోక్ష మార్గానికి ఇదన్నమాట. అంటే మోక్షం వైపుకు పయనించే మనకు చివరిగా కనువిప్పు అయిపోయి పూర్తిగా మనకు మోక్ష మార్గం ఉన్నట్టు లెక్క. అజ్ఞానం చీకటిని పోగొట్టేవాడు. అజ్ఞానం చీకటిని పోగొట్టేవాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి రోజుని మనకు ప్రసాదింపజేసేవాడు దివాకరుడు. వండర్ఫుల్. ఉదాహరణ కూడా చక్కగా గుర్తుంచుకుని చాలా బాగా చెప్పారు. ఇది అన్నిట్లోకి కూడా కష్టమైన శ్లోకము అయినా కూడా మీరు ఉదాహరణ జ్ఞాపకం ఉంచుకోవడం అనేటటువంటి దాని వల్ల మీకు ఇంకా సులభమైంది. మీకు కూడా 10 మార్కులు. చాలా బాగా చెప్పారు. హరిత గారు కూడా బాగా చెప్పారు సార్. దీనికి ఇంకా కూడా ఎవరైనా చెప్పాలంటే చెప్పండి టీం లోపల. సార్ నేను చెప్పచ్చా? వేరే టీం కూడా చెప్పారు సార్, అంతేనా? హరిత చెప్పండి. 11 అన్వయించుకుంటూ చెప్పారు సార్. చెప్పచ్చా సార్? ఒక 3 minutes. ఈ శ్లోకం మీరు బాగా మంచిగా ఉన్నందుకు బాగా ప్రిపేర్ అయ్యాను. చెప్పమ్మా. చాలా బాగా చెప్పారు సార్, చెప్పండి. అయితే ఈ శ్లోకంని మనము ఒక సాధకుడు అజ్ఞానం నుంచి జ్ఞానానికి ఎలా వెళ్తాడు అనే దానికి ఈ శ్లోకాన్ని మనం ఒక్కొక్క పదంని అన్వయించుకోవచ్చు. ఫస్ట్ ఆదిత్య అన్నాడు కదా. ఆదిత్య అంటే అదితిదేవి పుత్రుడు. సో అదితిదేవి పుత్రుడు అంటే ఇక్కడ అదితి మనకు కశ్యపుడు అని చెప్పారు కదా. కశ్యపుడు భార్యలు ఇద్దరు, అదితి దితి. అంటే ఇక్కడ కశ్యపుడిని రివర్స్ చేస్తే పశ్యక అని ఉంది కదా. అప్పుడు సాధకుడు పశ్యకుడి లాగా దర్శిస్తాడు అన్నట్టు. ఏమని దర్శిస్తాడు? ఇక్కడ ఇద్దరు అదితి దితి అనేది 2 మార్గాలు. ఒకరు అద్వైత మార్గము, ఒకరు ద్వైత మార్గము. ఒకరు సకలము, ఒకరు నిష్కలం అన్నట్టు. అయితే ఇంకా సాధకుడు ఆలోచిస్తాడు అన్నట్టు, అసలు నేను నిజంగా ఎవరు అని తెలుసుకుందాం అనుకుంటాడు. నేను దేహాన్నా, నేను ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. అప్పుడు అతనికి బాగా ఆలోచిస్తే ఈ అతిథి మార్గము కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సంపూర్ణమైనది, ఇందులో భేదాలు అనేది ఉండదు కదా. ఇంకా అన్ని ఏకత్వంలోనే శాంతి ఉంటది, నిజమైన శాంతి ఉంటది అనేది లోతుగా ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యి అప్పుడు అతిథి మార్గాన్ని తీసుకుంటాడు. అప్పుడు అలా స్టార్ట్ అవుతుంది ఆయన ప్రయాణం. అతిథి మార్గం తీసుకొని ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇప్పుడు? సవిత. సవిత అంటే ఇప్పుడు ఆ ఆలోచనని తనకి సవిత ఏం చేస్తాడంటే, సవితుడు ప్రేరణ కల్పిస్తాడు అన్నట్టు. ఆయన మనసులో అంతరంగంలో ఒక దైవ ప్రేరణ కలుగుతుంది అన్నట్టు ఈ సవిత వల్ల. ఇప్పుడు సాధకునికి ఆ ప్రేరణ వల్ల చాలా ఉత్సాహము, శక్తి లభించి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. అదే సూర్య ఉంది కదా. ఆ నెక్స్ట్ స్టేజ్ లో సూర్యుడు ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాన ప్రకాశం తోటి మంచి స్పష్టతనిస్తాడు. ఇంకా ఆయనకి మంచి స్పష్టతని ఇవ్వడం తోటి ఆయనకి ఇంకా కొంచెం అజ్ఞానాంధకారం అంతా తొలగిపోయి మంచిగా ఆలోచించే వివేకంను, విచక్షణ ఇవన్నీ కూడా పొందుతాడు. ఇంకా అంతా కూడా సత్యంను స్పష్టంగా కనపడడం మొదలవుతుంది సూర్యుడి స్టేజ్ లో. ఆ తర్వాత ఖగహ అంటే ఆకాశంలో సంచరించేవాడు కదా. ఇంకా అతను ఇంకొంచెం డెవలప్ అవుతాడు. ఏమని? అతని మనస్సును, శరీరాన్ని ఇవన్నీ దాటి ఆ ఆకాశం అంతా ఏమంటారు అపరిమితంగా అట్లా ఎదుగుతుంటాడు అన్నట్టు. ఇంకా మెల్లగా ఖగహ స్టేజ్ లో ఇంకా అన్నిటినీ సమభావంతో చూడడం అలవాటు అయిపోతుంది. సుఖాలను, దుఃఖాలను అన్నిటిని కూడా సమభావంతో చూడడం అలవాటు చేసుకుంటాడు ఖగహ స్థితిలో. ఎందుకంటే ఆకాశం లాగా విస్తరించిపోయింది ఆయన మనసు కూడా, అంత అపరిమితంగా ఎదిగిపోయింది అన్నట్టు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి పూష అని ఉంది కదా. పూష అంటే సూర్యుడు అందరికి పోషణ తత్వం ఇస్తాడు కదా, నిలబెడతాడు జీవాలను అందరినీ కూడా అన్ని ఋతువులతోటి కాలాలతో నిలబెడతాడు గాని కదా. అట్లాగే ఇక్కడ సాధకుడు కూడా ఏం చేస్తాడు? ఇదంతా ఆయన తెలుసుకున్న దాన్ని బాగా సాధన చేయాలి. ఇంకా బాగా సాధన చేయడానికి 3 రకాల స్టెప్స్ తీసుకుంటాడు. ఇంకా శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా. ఇది 1 రోజు 2 రోజులు చేస్తే సాధన నిలబడదు. అట్లా ఇంకా నిరంతరం ఇది 3 అనుభవించే వరకు, తనకు అనుభవం అయ్యే వరకు ఇలా సాధన చేయడమే తనను పోషించుకోవడం అన్నట్టు. పూషాతత్వం అని అక్కడ అర్థమవుతుంది. అట్లా గురువుల నుంచి తెలుసుకున్న దాన్ని, శాస్త్రాల నుంచి చదివిన దాన్ని ఈ 3 మార్గాలుగా సాధన చేసి అనుభవం తెచ్చుకుంటాడు, సాక్షాత్కారం తెచ్చుకుంటాడు పూషాలో. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ గభస్తిమాన్ అని ఉంది కదా. గభస్తిమాన్ ఇంకా అతనికి మొత్తం విస్తృతంగా గభస్తిమాన్ అంటే కిరణాలు మొత్తం కూడా ఇది అవ్వడం కదా, కిరణాలు మొత్తం వ్యాప్తి చెందడం కదా, ప్రతి చోట వ్యాప్తి చెందుతాయి కాబట్టి
అతని యొక్క ఇది కూడా మొత్తం విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది అన్నట్టు. సర్వత్రా కూడా ఇంకా అంతటా కూడా భగవంతుని చూస్తుంటాడు. ప్రతి ప్రాణిలోను, ప్రతి దాంట్లోను, ప్రతి సంఘటనలోను, ప్రతి ఆయనకు జరిగే రోజు అనుభవాలలో కూడా ప్రతి దాంట్లో కూడా ఇది మంచికే జరిగింది, ఇది నాకేదో నేర్పిస్తుంది, నాకు తత్వంను, ఏ సంఘటన కష్టం వచ్చినా సరే నాకు ఇది ఒక కొత్త గుణపాఠం నేర్పిస్తుంది అని తెలుసుకోవడం మొదలు పెడతాడు. దేనికి కూడా ఇంకా భయపడాడు అన్నట్టు. కష్టం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి సంఘటనను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఇదేదో నాకు నేర్పిస్తుంది అని చెప్పి ముందుకెళ్తుంటాడు అన్నట్టు. అట్లా ఇంకా పెరుగుతుంటది. నెక్స్ట్ సువర్ణ సదృశ అంటే, సువర్ణ సదృశ అంటే బంగారం లాగా మెరిసిపోయే సూర్యుడు కదా. అట్లా ఇక్కడ ఇంకా ఏమవుతుందంటే, ఇంకా ఆయనకు అంతర్గతంలో మొత్తం ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. కంప్లీట్ శుద్ధత్వం వచ్చేస్తుంది. ఇంకా ఎలాగైతే సువర్ణం లాగా వెలుగుతాడో అతను కూడా, సాధకుడు కూడా ఒక సువర్ణం లాగా మెరిసిపోతుంటాడు. అంటే ఎంత కాల్చినా కూడా సువర్ణంకి రూపం ఎలాగైతే ఇదో ఉంటదో, సేమ్ అట్లాగే సాధకుడు కూడా పక్కన చుట్టుముట్టు ఎవరన్నా చెడ్డవాళ్ళు, మలినాలు వీళ్ళందరూ ఉన్నా సరే అతను మాత్రం మంచిగా సువర్ణం లాగా ప్రకాశిస్తుంటాడు అన్నట్టు. పక్కన ఏమంటారు, గంజాయి వనంలో ఉన్నా సరే మంచి తులసి మొక్క లాగానే ఉంటాడు అన్నట్టు, సువర్ణ సదృశ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ భాను స్థితి అంటే, భాను అంటే ప్రకాశించేవాడు. ఇంకా ఇక్కడ అతనికి ఇంకా ప్రతి అనుభవంలో కూడా ఆయనకి ఇంకా బాగా జ్ఞానము అర్థమైతుంటది. ఆయనకి ఆ జ్ఞానాన్ని గుర్తిస్తుంటాడు. సుఖ దుఃఖాలను కూడా సమబుద్ధితోటి చూస్తుంటాడు. ఇంకా మొత్తం జ్ఞానం అంతా కూడా ఆయనకు అంతర్గతంలో వెలుగుతుంటది. ఇంకా నెక్స్ట్ హిరణ్య రేతాహ, ఇది బంగారం లాంటి, హిరణ్యం లాంటి రేతస్సు కలవాడు కదా. ఇక్కడ అతనికి ఈ సృష్టి బీజము, ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ జ్ఞాన బీజం సృష్టి బీజం అనేది, ఇక్కడ జ్ఞాన బీజం ఆయన మనసులో మొలకెత్తుతుంది అన్నట్టు. ఎట్లాగైతే అక్కడ చెప్పారో, ఇక్కడ జ్ఞాన బీజం ఆయన అంతరంగంలో మనసులో మెల్లగా మొలకెత్తడం స్టార్ట్ అవుతుంటది అన్నట్టు ఇక్కడ. ఇంకా అది వికసించి పెద్దగా అయిపోతుంది. ఇంకా ఆయన ధ్యానంలో లోతుకు వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన నిశ్శబ్దంలోనే ఆనందాన్ని అనుభవించడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇంకా ఆయనకి ఇంకా చుట్టుపక్కల ఏమి జరిగినా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ జ్ఞాన బీజం, హిరణ్య రేతాహ అన్నారు కదా, ఆ బంగారు బీజము ఆయన మనస్సులో ఇంకా పెద్దగా వికసించడం స్టార్ట్ అయిపోతుంటది. ఆ తర్వాత లాస్ట్ది దివాకరహ అంటారు కదా. దివాకరహ అంటే పగలును సూచిస్తుంది దివాకరహ. అదే ఆ పగలే అతని అంతర్ముఖంలో ఉన్న జ్ఞానము, అదే వెలుగు. ఇంకా అది మొత్తము అంతటా కూడా వ్యాపించిపోతుంది. ఇంకా అతనికి అర్థమైపోయింది, నా లోపల ఉన్నది ఎవరో కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ పరమ చైతన్యమే అనేది ఆ దివాకర స్థితిలో ఆయన మొత్తము సంపూర్ణంగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడు. ఇది సాధకుడు ఎలా ఈ శ్లోకాన్ని ఇస్తాడు అనే దానికి పాయింట్స్. చాలా చాలా బాగా చెప్పేవారు. ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎంత అద్భుతంగా చెప్పావంటే, అది అర్థం కాకుండా చెప్పడం దాదాపు అసంభవము. నీకు ఇక్కడ ఎంతమంది చప్పట్లు కొట్టారో, ఎంతమంది సింబల్స్ పెట్టారో, మేము కూడా సార్ అసలుకి లేవలేకపోయాం సార్ ఆ రోజు. ఈ శ్లోకం తత్వం చెప్పమంటారు? చెప్పచ్చమ్మా, చెప్పండి. కానీ అసలు చాలా బాగా చెప్పావు హరిత. ఇట్ వండర్ఫుల్ ఎఫర్ట్. అంటే ఇది ఏంటంటే, మనకు ముందు అర్థం కావడం ఇంపార్టెంట్. ఒక సాధకుడి ప్రయాణము ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ఎంత బ్యూటిఫుల్ గా ముందుకు వెళ్ళాడు అనేటటువంటిది చాలా చక్కగా, అంటే ఎక్కడ ఒక చిన్న మాట కూడా తప్పు పలకకుండా చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. ఇట్స్ గ్రేట్. ఇది అందరూ కూడా చప్పట్లు కొడుతూనే ఉన్నారు, ఇంకా ఆపట్లేదు. కొంతమంది అయితే మన ఐపీఎల్ కప్స్ కూడా ఇచ్చేసారు. వెరీ గుడ్. సో ఇంకెవరో తత్వం చెప్తారన్నారు, చెప్తారా? సుధావల్లి మేడం చెప్పండి. మేడం, ఈ శ్లోకం మనం సాధన ఎలా చేయాలి, సాధనకు సూర్య భగవానుడు ఎలా తోడ్పడతాడు అనేది చెప్పేటువంటి మహోన్నత శ్లోకం. అంటే విభజన కానటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్న దేవుడు ఆదిత్యుడి కోసం ప్రయాణం మొదలుపెట్టి, నీలోనే ఆ దివాకరుడు ఉన్నాడని తెలుసుకోవడం. నీలోనే చైతన్యం పెరుగుతూ ఉంటుంది. నీలో అంటే సాధన పెరుగుతూ ఉన్నప్పుడు నీలో మలినాలు పోతాయి. జ్ఞాన బీజం చిగురిస్తుంది. చిగురించిన జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఆ వెలుతురులో ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది. అద్వైతం భావం కలిగిన దేవుడిని తెలుసుకోవడం వల్ల నువ్వే దేవుడివి అయిపోతావు. అంటే
సాధన ద్వారా నీలో చెడు రాకుండా ఉంటావు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఈ చాలా ఆఫ్ శ్లోకంలో కోర్స్ మీరు సార్ సార్ యాక్చువల్లీ ఈ నేను చెప్తాను శ్లోకానికి సార్. మేము ఈ మేము గ్రూప్ కూడా వాళ్ళే కొంత చెప్పాలా ప్రిపేర్ సార్? వేరే అయ్యాము. గ్రూప్ వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఒకసారి నలుగురు మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం నలుగురు మాట్లాడారు. సుధామోహన్ సూర్యశ్రీ గారు చెప్పండి, సురేష్ తర్వాత అదే సుధామోహన్ గారు చెప్పండి. అంటే సింపుల్ గానే నేను దీంట్లో అది మీరు ఇందాక చెప్తారు కదా, అదంతా కూడా మేము బాగా ఈ శ్లోకం మీరు సార్ మహోన్నత శ్లోకం యాక్చువల్లీ చెప్పారు. ఇన్ని దానివల్ల రోజులు ప్రవచనం ఇది లేదు అన్న దిగులు లేదు సార్. వీళ్ళందరి దగ్గర రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ రూమ్ లో నేను ఎంటర్ అయ్యి ఐ వాజ్ టోటలీ బీయింగ్ కంప్లీట్లీ అనమాట. అంతా రెనోవేట్ అయింది మొత్తం మెమరీ అంతా అలాగా. అన్ని రూమ్లలో తొంగి ఆ, చూస్తున్నారా? వాళ్ళ టైం కి వెళ్ళిపోవడం, కూర్చుని వాళ్ళ మాట్లాడేవన్నీ విన్నాం. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ మళ్ళీ ఒక సెషన్ అన్నమాట మీదే. అట్లా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషము, చాలా బాగా చెప్పారు. ఎంజాయ్ అంటే చేసాం సార్. అంటే ఇప్పుడు దీంట్లో ఇది ఒకటే ఏంటంటే, పశ్యక అనేవాడు అదితి అనే మార్గాన్ని అందుకొని సవిత ప్రేరేపించిన తర్వాత, స్పష్టత క్లారిటీ వచ్చిన తర్వాత, పరిమితులు లేని ఖగ అనే శక్తితో భూషణుడు సాధనను నిలబెట్టుకుని ఈ భూషణుడు నా శరీరంలో విస్తరించాలి అంటే ఫైనల్ గా అద్వైత భావాన్ని తీసుకురావాలి. కరెక్ట్ అంతే కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఈ శ్లోకము కష్టమైన శ్లోకము. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇది జవాబు చెప్పరేమో అనుకున్నాను, కానీ గమ్మత్ ఏంటంటే దీనికే ఎక్కువసేపు మీరు జవాబు చెప్పడం చాలా సంతోషాన్ని మీకు ఇష్టమని చాలా ప్రాక్టీస్ చేసామండి. మీకు ఇష్టమైన శ్లోకం ఎందుకు అడుగుతారు ఖచ్చితంగానే ప్రాక్టీస్ చేస్తాం. గెస్ట్ చేశారనమాట ఆల్రెడీ సీక్రెట్. అంటే సుధావల్లి గారు చెప్తారేమో, ఆవిడ పాప ఇందాక స్టార్ట్ చేశారు మా బ్యాచ్ లో. చెప్పారు సుధావల్లి మేడం, చెప్పారు, చక్కగా చెప్పారు, సమ్మరీ చేశారు. ఓకే, రౌండ్ 1 పూర్తయిన తర్వాత అన్ని టీమ్స్ కూడా 10 మార్కులతోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు రౌండ్ 2 లోకి ప్రవేశిస్తాము. రౌండ్ 2 లోపల ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ కి నేను ఎక్స్ప్లెనేషన్ అడిగితే మాత్రమే చెప్పండి, ఆన్సర్ చెప్పండి, తత్వం అవసరం లేదు. నేను అడిగితే చెప్పండి తత్వం. ఓకేనా? టీమ్ 1 పరమాత్మ టీము. రాముడు ముందు ఎవరు శత్రువు? రావణుడు. ఓకే, దీన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రావణునికి 10 తలలు ఉంటాయి కదా, 10 ఇంద్రియాలను జయించడం. వెరీ గుడ్, 10 మార్కులు. నెక్స్ట్ టీమ్ 2 అగస్త్య మహర్షి ఎందుకు వచ్చాడు? డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత నేను అడిగితే ఉపదేశం చెప్పండి. చేయడానికి ఉపదేశం చేయడానికి వచ్చాడు సార్. అది హృదయం ఉపదేశం చేయడానికి. ఓకే, చెప్పండి. వివరణ చెప్పండి సార్. డైరెక్ట్ గా బ్రహ్మాస్త్రం ఏమని చెప్పేశాడు అంతేనా? ఆయన డైరెక్ట్ గా బ్రహ్మాస్త్రం వేసేయాలి. రాముడు యుద్ధంలో అలసిపోయి చెప్తారా మేడం అని గారు? చెప్పండి. యుద్ధంలో అలసిపోయి ఉన్నాడు. అలసట అంటే అది శారీరకంగా వచ్చింది కాదు, మానసికంగా. లక్ష్మణుడు ఇక్కడ సొమ్మజిల్లి పడిపోయాడు, సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నాడు. ఏంటి ఎలా శారీరకంతో పాటు మానసికంగా కూడా చింతతో యుద్ధ రంగులు అలా అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడు అగస్త్య దేవతలందరూ ఈ యుద్ధం జరుగుతుంది కదా చూడడానికని వచ్చి ఉన్నారు. కానీ అక్కడికి వచ్చిన అగస్త్య మహాముని ఒక తండ్రి బిడ్డ పైన చూపించే వాత్సల్యం లాగా వచ్చి, రామ వత్స ఎందుకు ఇంత చింతతో ఉన్నావు, నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాను. దీనివల్ల శక్తి బయట నుంచి రాదు, నీలో ఉన్న శక్తినే నేను ప్రేరేపిస్తున్నాను. శక్తి ఎక్కడో బయట నుంచి రాదు, నీలోనే అంతర్గతంగా ఉన్న శక్తి ప్రేరేపితం అవుతుంది అని చెప్పారు. కరెక్ట్, అది కరెక్ట్ ఆన్సర్. అగస్త్యుడు ఎందుకు వచ్చాడు అంటే మనలో ఉన్నటువంటి శక్తిని ఆన్సర్ ఏంటంటే అగస్త్యుడు ఎందుకు వచ్చాడు అంటే అగస్త్యుడు డైరెక్ట్ గా బ్రహ్మాస్త్రం వేసేయని చెప్పి చెప్పడానికి రాలేదు, నీలో ఉన్న శక్తిని ప్రేరేపించడానికి వచ్చారు. నువ్వు తెలుసుకొని ఆదిత్యుడిని స్మరించు, అందువల్ల నీకు జయం కలుగుతుంది అని చెప్తాం. కరెక్ట్. టీమ్ 3 ఎవరు? ప్రభావ టీము. యుద్ధ పరిశ్రాంతం అనే పదం ఏం సూచిస్తుంది? యుద్ధ పరిశ్రాంతం అంటే యుద్ధంలో రాముడు అలసటను సూచిస్తుంది. ఓకే, అలసటను సూచిస్తుంది. ఇప్పుడు దానికి ఫాలో అప్ గా అలసట అంటే ఏంటి? బాగా ఫిజికల్ గా అలసిపోయాడు, బాగా నిద్ర వస్తుంది. శారీరక అలసట, మానసిక అలసట అండి. అది ఆయన శారీరకంగా మానసిక అలసట ఎందుకో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి.
భార్యని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు. అతనికి మానసిక వ్యధ లోపల ఉంది. కానీ యుద్ధము తప్పనిసరి అయ్యి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధానికి చేసి అతడు అలసట చెందాడు. రావణాసురుడు అయితే ఫ్రెష్ గా వచ్చాడు. అప్పుడు అతనికి అలసట లేదు. అతడు యుద్ధం ఉత్సాహంతో ఉన్నాడు. అతన్ని చూసిన ఇతను మానసికంగా అలసట చెందాడు. రాముడు డే 1 నుండి శ్రీరామచంద్రుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రావణుడేమో ముందు తన పరివారాన్ని అంతా పంపించి లాస్ట్ లో ఆయన వచ్చినాడు. అందుకే బాగా ఫ్రెష్ గా బలిష్టంగా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి రావణుని చూసి ఈయన మనసు విచలితం అయిపోయింది. కొద్ది ఎలా వీటిని ఎట్లా జయించాలా అని విచలితమైనప్పుడు అగస్త్య మహర్షి ప్రవేశించి ఆయనకి ధైర్యం, ఆయనలో ఉత్తేజపరుస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. టీమ్ 4 రాముడు ఎక్కడ చింతగా ఉన్నాడు? చింత ఎక్కడుంది? ఎక్కడ అంటే ఏ ఊర్లో ఉన్నాడు ఆయన? అంటే ఆయన కోసల దేశంలో చింతగా ఉన్నాడు, అంతేనా? దానికి జవాబు చెప్పండి. యుద్ధ రంగంలో చింతగా ఉన్నాడు. తత్వ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. యుద్ధ రంగంలో చింతగా ఉండడం అంటే ఏంటి? మనకు అన్వయించి చెప్పండి. మనకి కూడా జీవిత పోరాటంలో చాలా ఆటంకాలు వస్తుంటాయి. అవి కూడా మనం పోరాడాలి. అంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది. వాటిని ధైర్యంతో మనలో ఉన్న శక్తిని మనం గ్రహించి పోరాడగలగాలి. కరెక్ట్. ఒక్కొక్కసారి పెద్ద కష్టం వస్తుంది, దాంతో కష్టాలు తీరిపోతాయా? తీరవండి. ఇంకా పెద్ద కష్టాలు వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇదే లాస్ట్ పెద్ద కష్టం అని ఊరుకుంటామా? ఇంకా పెద్దవి వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఇంకా పెద్దవి వచ్చే ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. కరెక్ట్. కాబట్టి రాముడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో యుద్ధ రంగము, అది దేన్ని సూచిస్తోంది ఇక్కడ? మన జీవన పోరాటాన్ని సూచిస్తుంది. మన జీవన పోరాటాన్ని. వేరే టీం వాళ్ళు ఎవరు చెప్పకండి. మీకు అఫ్ కోర్స్ చెప్పచ్చు, కానీ మీకు అవసరం అంటే నేను అడిగినప్పుడు చెప్పండి. ఏదేమైనా 2 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 4 టీమ్స్ కూడా 20 మార్కులతోటి సమంగా ఉన్నారు. ఇప్పుడు 3వ రౌండ్ ని ప్రారంభిద్దాం. ఇందులో కూడా నేను అడిగినప్పుడు మాత్రమే తత్వం చెప్పండి, నేను అడగకపోతే తత్వం చెప్పకూడదు. ఓకేనా? టీమ్ 1, అక్షయం అంటే ఏంటి? క్షీణించినది, ఎప్పటికీ క్షీణించనిది, నశించనిది. అది ఆదిత్య హృదయంలో దేని గురించి చెప్తున్నారు ఆయన? అక్షయం అనే పదము ఆదిత్య హృదయంలో దేన్ని సూచిస్తుంది? అక్షయం పరమం శివం అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే భగవంతుని చైతన్యము ఎప్పటికీ కూడా నశించని శాశ్వతమైన శక్తి అని చెప్తున్నాడు. పరమం అంటే మంచి శ్రేష్టమైన శక్తి అన్నట్టు. అది పరమ సత్యము, అదే మోక్షము, అదే శాశ్వతము, అదే మంగళకరము అని చెప్పడానికి క్షయము కానిది. అక్షయము అంటే క్షయము కానిది. అందుకే ఆ భగవంతుడి శివం అంటే అదే మంగళకరము, శాశ్వతమైనది, పరమ సత్యము అని చెప్తున్నాడు అన్నట్టు. అక్షయం పరమం శివం అని అంటున్నాడు. ఇప్పుడు ఏ టీం చెప్పారు? పరమాత్మ టీమేనా? ఫస్ట్ పరమాత్మ టీం. నెక్స్ట్ పద్మనాభ టీము. పద్మనాభ టీం వాళ్ళు జవాబు చెప్పండి. పద్మనాభ టీము ఆదిత్య హృదయం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. జవాబు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆదిత్య హృదయం అంటే చైతన్య జ్యోతి ప్రకాశము. చెప్తున్నారా గోవిందులు గారు? చెప్పండి. ఆదిత్యుడి నుంచి వచ్చే ప్రకాశము నా హృదయంలో ప్రకాశించాలి. ఆదిత్యుడు హృదయము, ఆదిత్య హృదయము. రైట్. అంటే ఏంటి? అంటే జ్ఞానము, ఆదిత్యుడి నుంచి వచ్చే జ్ఞానము మన హృదయంలో జ్ఞాన జ్యోతిగా ప్రకాశించాలి. ఉదాహరణ చెప్పండి. ఏదన్నా మనకు తెలిసిన మంత్రాల ఉదాహరణ ఉన్నాయా? హృదయం అంటే అక్కడ ఉన్న ఆదిత్యుడు నా హృదయంలోనే ఉన్నాడు. భగవంతుడు అనేవాడు నా హృదయం అనేది కేంద్ర బిందువు భగవంతుడికి. సహస్రారం నుంచి 8 అంగుళాలు కిందకి, నాభి నుంచి 8 అంగుళాలు పైకి, 10 అంగుళాలు పైన ఉన్నవాడు. ఆ
సెంటర్ పాయింట్ అనేది హృదయం, ఆదిత్యుడికి హృదయం అన్నమాట. ఆదిత్యుడు అక్కడ ఉంటాడు. ఆదిత్యుడు గాయత్రి వల్ల మంత్రం మనకి గాయత్రి చెప్పండి. గాయత్రి మంత్రం గాయత్రి గాయత్రి మంత్రంలో చెప్తారు. కరెక్ట్, వెరీ గుడ్ ఆన్సర్. అస్తతోమ అసతోమ కూడా సత్యం. చెప్పచ్చు, అసతోమ కూడా చెప్పచ్చు, అసతోమ కూడా ఉదాహరణగా చెప్పచ్చు. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టీము గుహ్యం సనాతనం అంటే ఏంటి? ప్రభావ టీం జవాబు చెప్పాలి. గుహ్యం సనాతనం అంటే ఏంటి? రహస్యమైనది, శాశ్వతమైనది. గుహ్యం అంటే నీ హృదయ గుహలోనే ఉన్నది. నీ హృదయ గుహలోనే ఆ శాశ్వతమైన చైతన్యమైన రహస్యం ఉన్నది. పరమాత్మ ఎక్కడో లేడు, నీ హృదయ గుహలోనే ఉన్నాడని తెలుసుకోవటమే గుహ్యం సనాతనం. గుహ్యం అంటే రహస్యము, ఆ రహస్యం అంత రహస్యము తేలికగా సనాతనమైనదంటే అనాదిగా వస్తున్నది. విద్య కాబట్టి దీన్ని గుహ్యం అని అన్నారు. అంటే అంత త్వరగా ఎవరికి అర్థమయ్యేది కాదు కాబట్టి ఇది గుహ్యం అయ్యింది. సనాతనం అంటే శాశ్వతమైనది. ఆ సనాతన ధర్మం ఏమంటే జ్ఞానము మనిషి లోపల మనల్ని నిలబెట్టేదే జ్ఞానము. అది ఎప్పటికీ సనాతనం, ఎప్పటికీ నిత్యం. అంటే ఆ జ్ఞాన నిధి నీలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది, నువ్వు దాన్ని తెలుసుకోవాలి. గుహ్యం మీకంటే సనాతనం. ముందు ఎవరు చెప్పారు? సౌజన్య గారు ఒక్క సెకండ్, మీకంటే ముందు ఎవరు జవాబు చెప్పారు? నేను చెప్పాను సార్. ఓకే, మీ తర్వాత ఎవరన్నా చెప్పారా? నేను కళ్యాణి రావు గారు చెప్పాను. కళ్యాణి గారు. ఓకే, యా ఆవిడ కూడా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ మనకు రైట్. ఇక చివరగా జయావహం అనే దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. జయావహం అంటే ఏంటి? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. జయావహం అంటే జయమును పొందినవాడు, అంటే వహం అంటే మోసేవాడు, మోయడం. మనసును జయించడం అంటే పురుషార్థాలు సాధించడం, ధర్మార్థ కామ మోక్షములను సాధించడం జయం. భగవంతుడిని జ్ఞానం పొందడం కూడా జయమే. అంటే జయమును పొందినవాడు, అనుభవిస్తున్నవాడు, భగవంతుడి జ్ఞానం ఉంటే అదే జయం. ఎవరు చెప్పింది? సుధావల్లి మేడం, బాగా చెప్పారు. వండర్ఫుల్, వెరీ గుడ్. 3 రౌండ్లు పూర్తయిన తర్వాత అన్ని టీమ్స్ కూడా 30 మార్కులతోటి సమంగా ఉన్నారు. ఇప్పుడు 4వ రౌండ్ అయినా ఏమన్నా తేడా తెస్తుందేమో చూద్దాం. ఇప్పటి వరకు కూడా పోటీలుగా అందరూ కూడా తత్వం చాలా కరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో గమ్మత్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా బాగా చెప్తున్నారు, అనుకున్న దానికంటే కూడా బాగా చెప్పడం అనేటటువంటిది నాకు తెలుస్తోంది. రౌండ్ 4 లోపల డైరెక్ట్ ఆన్సరు, నాకు డీటెయిల్స్ చెప్పొద్దు, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి అంతే. ఓకేనా? రౌండ్ 4 లోపల మనం ఏం తెలుసుకుంటామంటే పరమాత్మ టీము ఫస్ట్ బ్రహ్మతత్వం అంటే ఏంటి? సృష్టికి మూలము, మన లోపల ఆలోచన శక్తి చేసేవాడు. ఓకే, నెక్స్ట్ రెండవ టీం పద్మనాభ టీము విష్ణుతత్వం అంటే ఏంటో చెప్పండి. విష్ణుతత్వం అంటే స్థితి సార్, పోషించే శక్తి. ఓకే, మూడో టీము ప్రభావ టీము. లేదు వద్దు, నేను ఇది డైరెక్ట్ క్వశ్చన్. శివతత్వం అంటే ఏంటి? లయం చేసుకోవడం, లయం చేయడం, లయం అవ్వడం అంటే ఇప్పుడు తనలో కలుపుకోవడం, ప్రతిరోజు కలిసిపోవడం. స్కందుడు, ప్రతిరోజు నిద్రలో మనం లయం అవుతుంటాము, భగవంతుడిలో కలిసిపోతుంటాం. రైట్. స్కందతత్వం అంటే ఏంటి? వివేకం అంటే మార్గదర్శకం చేయడం. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా మనకు ఒక్క నిమిషం, నేను టోటల్ చేయడం మర్చిపోయాను. ఓకే, 4 రౌండ్లు పూర్తయిన తర్వాత అన్ని టీమ్స్ కూడా 35 మార్కులతోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు తర్వాత వచ్చేది మళ్ళీ మనకు తత్వరూపంలో ఉన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఆన్సరు, ఇండైరెక్ట్ ఆన్సర్ అని నేను అడగను, మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? టీమ్ 1 పరమాత్మ టీము సర్వశత్రు వినాశనం అన్నాడు. శత్రువులు ఎవరో కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంగా ఉండే శత్రువులు కాకుండా మన మనస్సులో అంతర్గతంగా ఉండే అంతఃకరణంలో ఉండే ఇవి అరిషడ్ వర్గాలు, కామక్రోధాలు, ఇవన్నీ కూడా అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు, ఇవన్నిటిని జయించడం సర్వశత్రు వినాశనం అంటారు. బయటి శత్రువులు, అంతర్గత శత్రువులు రెండుటిని అహంకార మమకారములు కూడా సార్, అహంకార మమకారములను
కరెక్ట్. అహంకారం, అన్ని మమకారం. అన్ని ఇంకా బాగా చెప్పారు, షడ్భంగాలు అన్ని. చక్కగా చెప్పారు. నెక్స్ట్ పద్మనాభ టీము తర్వాత ప్రశ్నకు జవాబు చెప్పండి. సవిత అంటే ఎవరు? ఉదాహరణ ఇవ్వండి. సవిత అంటే మనలోని ప్రేరణ శక్తి సార్. సవిత అంటే సూర్యుడు ఉదయించడానికి ప్రేరణ, మనలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రేరణ శక్తి, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. వెరీ గుడ్. ఉదాహరణ అంటే ఒక చదువుదామని ఉందనుకోండి, ఎంసెట్ చెప్పేసారు, ఆల్రెడీ చెప్పారు. ఇదే మనలో జ్ఞాన ప్రేరణ అని చెప్పారు కదా, అది కరెక్ట్. ఆ తర్వాత వీలైనంత వరకు చెప్పిన వాళ్ళు చెప్పకుండా మీ టీంలో వేరే వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయండి, సరేనా? నెక్స్ట్ రశ్ములు అంటే ఏంటి? ప్రభావ టీము చెప్పండి. రశ్ములు అంటే జ్ఞాన కిరణాలు సార్. రశ్ములు అంటే జ్ఞాన కిరణాలు. అంటే జ్ఞాన కిరణాలు అంటే ఏంటి? సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాయా అంటే ఏంటి దాని మీనింగ్? నాకు అర్థం కాల. అంటే సార్ సూర్యుల్లో ఉన్న చైతన్యమే మనలో కూడా మనలో ఉన్న చైతన్యము ఒకటే. ఆ చైతన్యాన్ని గుర్తించటమే, సాధన ద్వారా గుర్తించటమే మనలో జ్ఞానాన్ని పొందటం అని. అంటే మనలో ఉన్న జ్ఞానం చీకటి పారదోలుతుంది, అజ్ఞానాన్ని పోగొడుతున్నాయండి కిరణాలు. అవును అవును, చీకటిని ప్రాలదోలుతున్నాయి, కరెక్ట్. ఇంకా కొద్దిగా ట్రై చేయండి, ఇంకా కొద్దిగా. రశ్ములు అని ఎందుకు అన్నారు? కిరణాలు అని ఎందుకు అన్నారు? చెప్పండి. అవి పోషణ కూడా పోషిస్తాయి కదండి, అవి కూడా పోషణకు పనిచేస్తాయి కదా కిరణాలు, మన మన పంటలకి, వర్షాలకి. సూర్యుడు అసంఖ్యాకమైన కిరణాలు ఇస్తున్నాడు సార్. అవి ఒక్క భౌతికమైన ప్రకాశమే కాదు, అది మనలో చైతన్యము, ఉత్సాహము, మనలో వివేకము, ప్రేరణ ఇవన్నీ కల్పిస్తున్నాడు. అంటే ఆయన కిరణాలు రెండు రకాలుగా, అంటే భౌతికంగాను, ఇటు మనకు ఆధ్యాత్మికంగా, మానసికంగాను. అంటే ఇప్పుడు సూర్యుడు లేడనుకోండి, చీకటిలో ఏది లేదు కదా సార్. అంటే భౌతికమైన డెవలప్మెంట్ లేదు, ఇటు ఆధ్యాత్మికమైన డెవలప్మెంట్ లేదు. సూర్యుడు అనేక రకాలైన కిరణాలు ఇస్తున్నాడు. అటు మనిషి పోషించడానికి కానీ, జ్ఞానానికి కానీ, అలసట అవన్నీ దూరం చేయడము, వివేకము, విజ్ఞానము, జ్ఞానం ఇస్తున్నాడు. కాబట్టి వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? కళ్యాణిరావు. బాగా చెప్పారు. ఓకే, సో అందరు టీం అంతా కలిసి చక్కగా ఇది చేశారు. కళ్యాణిరావు గారు చక్కగా సమ్మరీ చెప్పారు. నెక్స్ట్ చివరి టీము పుష్కరాక్ష. అయోమయం దూరం అవటం అని కూడా ఉంటది కదా సార్ రశ్మి భవన్. అయోమయం కూడా దూరం అవుతుంది. అంటే కిరణాలు అనేది ఏంటంటే జ్ఞానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్కసారిగా రాదు, మెల్లగా కిరణాలు ఎలా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయో మన జ్ఞానం కూడా అలా వికసిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా రశ్మిలో మనకు అంతర్గతంగా బాహ్యంగాను ఉన్నటువంటి సందేహాలను, బిడియాలను, తర్వాత అలసత్వాన్ని, లోకి తీసుకురావటం కిరణాలు ఎలా మెల్లగా వస్తూ ఉంటాయో మనలో జ్ఞానం మెల్లగా అలా ప్రవేశిస్తుంది. నాకు అందరూ సార్ కిరణజన్య సంయోగ క్రియ గురించి కూడా చెప్పారు కదా సార్ ఆ రోజు. అది కూడా కరెక్ట్. అదే టీం మొత్తం చెప్పినటువంటి ఆన్సర్ మొత్తం కరెక్టే, ఎక్కడ మీరు చెప్పిన ఒక్క తప్పు కూడా లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టీము సూర్యుడు అంటే ఏంటి? ఇది ఆల్రెడీ ఒకసారి శ్లోకంలో చెప్పినారు, అయినా కూడా పుష్కరాక్ష టీం మరొకసారి ట్రై చేయొచ్చు. సూర్యుడు అంటే ఏంటి? అంటే స్పష్టత, క్లారిటీ, కాంతి. సూర్యుడు అంటే కాంతి, వెలుగు. పుష్కరాక్ష టీమేనా? పుష్కరాక్ష టీమేనా జవాబు చెప్తున్నది? అవును సార్. చెప్పండి. సూర్యుడు అంటే మీనింగ్ చెప్పండి. ఒక దేవత కాదు, అందరికీ దేవుళ్ళలో ఉన్న చైతన్యం. ఓకే, అంటే సాధనతో మనం మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. అంటే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. అలాగే సర్వమంగళములు ఇచ్చేవాడు. సూర్య అంటే కరెక్ట్ మీనింగ్ మనం ఏం తెలుసుకున్నాము? అది ఎక్కడ తెలుసుకున్నాము? ఆ శ్లోకం సూర్యుడు అనే పదం ఎక్కడ వచ్చింది చెప్పండి? ఆదిత్య, సవిత, సూర్య. అది దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఆదిత్య, సవిత, సూర్య. ఆదిత్య, సవిత, సూర్య, ఖగపూష, గభస్తిమాన్. అంటే అక్కడ సూర్య అనేటటువంటి అక్కడి నుంచి తీసుకున్నాను నేను. ఓకే, సూర్య అంటే క్లారిటీ సార్. క్లారిటీ అంటే
దేని మీద స్పష్టత. క్లారిటీ, దేని మీద క్లారిటీ? ఇప్పుడు మనము ఒక ఏ విషయం తీసుకున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదైనా మనం ఇంజనీరింగ్ చదవాలనుకున్నాము, మెడికల్ చదవాలనుకున్నాము అన్నప్పుడు ప్రేరణ వచ్చింది, సవిత ద్వారా ప్రేరణ వచ్చినప్పుడు సూర్య ద్వారా క్లారిటీ, అంటే మనము ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక ఆ సంకల్పం అన్నమాట. క్లారిటీ, ఇంకా అక్కడికి క్లారిటీ అది వచ్చేసింది అది లోపలికి. సాధకుడి రూపంలో చెప్పండి. అంటే ఇంజనీరింగ్ సీట్ ఓకే, సాధకుడి రూపంలో చెప్పండి. సాధకుడి రూపంలో మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నాము, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు మనకి తర్వాత సవితా ద్వారా ప్రేరణ వచ్చింది. ఎవరో ఒకళ్ళు మనకి చెప్పాలంటే సార్ మీరే మాకు ప్రేరణ యాక్చువల్ గా. సవిత మీరు సూర్యుడు అనేది స్పష్టత, అక్కడ స్పష్టత తెచ్చుకోవాలి మేము. అంటే దీంట్లో మేము ముందుకు వెళ్ళాలి, ఇది నాకు ఖచ్చితమైన దారి అనే ఒక స్పష్టత సూర్యుడు అనేది. అలాగే ఈ లోకంలోనే కాదు సార్, అన్నిట్లో కూడా సూర్య అంటే సార్ చక్కటి జ్ఞానాన్ని సత్యాన్ని తెలియజేసేవాడు కదా. మా టీం ఇచ్చారండి, మా టీంకి ఇచ్చారు, మమ్మల్ని మాట్లాడియండి. సుధామోహన్ గారు చెప్పనివ్వండి, ఎవరి టీం వాళ్ళే మాట్లాడండి. కొంచెం చెప్పనివ్వండి. సురేశ్వరి గారు మీరు కంప్లీట్ చేయండి, అప్పుడు చెప్తాను నేను. అయిపోయిందా? మీరు చెప్పారా సురేశ్వరి గారు? నేను జస్ట్ డైరెక్ట్ మీనింగ్ ట్రై చేస్తాను సార్. సు అంటే శుభం అని అనుకున్నాము, మంచితనము, శుభము, మనలోని జడత్వాన్ని తొలగించి చైతన్యాన్ని కలిగించేవాడు సూర్యుడు. సూర్యోదయం కాగానే ప్రపంచం అంతా మేల్కొలిపోతుంది కదా సార్, అక్కడ అంధకారం అంతా తొలగిపోతుంది. మనం ఏమో అప్పుడు మనకి అజ్ఞానం తొలగిపోయి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి ఆయన మనకి కలిగించే సోర్స్ అన్నమాట ఆయన సూర్య అంటే. పర్ఫెక్ట్, బాగా చెప్పారు, అందరూ కలిసి బాగా చెప్పారు. సూర్య అంటే మెయిన్ ఏంటంటే, సూర్య అంటే స్పష్టత రావడం. దేని గురించి స్పష్టత రావడము, ఏమి సాధించాలి అనేటువంటి విషయంలో స్పష్టత రావడం. సో బాగానే చెప్పారు మీ అందరి, ఇవి కూడా బాగానే. సార్ ఇక్కడ ద్వైతము అద్వైత మార్గాల్లో రెండింటిలో ఏది తీసుకోవాలన్న స్పష్టత కూడా వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. సరే పర్లేదులేండి, అంటే నాకు కావాల్సిన జవాబు దొరికింది. 5 రౌండ్ల తర్వాత అన్ని టీమ్స్ కూడా 40 మార్కులతోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు మనము ఒక ప్రశ్న అడుగుతాము డైరెక్ట్ గా. నేను సార్ మననమని కూడా చెప్పచ్చునా? ఇప్పుడు మననమని కూడా చెప్పచ్చునా? సవిత అంటే ప్రేరణ కదా, అంటే శ్రవణం, ఏదో గురువు గారి దగ్గర గాని ఎవరి దగ్గరైనా నేర్చుకోవటము. ప్రేరణ వచ్చింది కానీ స్పష్టత రావాలి కదా. స్పష్టత అంటే క్లారిటీ అంటే నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని ఎలా స్పష్టత వస్తుంది? ప్రేరణ. ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే, ఎక్కడో వెళ్ళారు, వెళ్ళగానే అక్కడ అందరూ మెడిటేషన్ చేస్తూ కనిపించారు. అబ్బా నాకు కూడా మెడిటేషన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ ఆ మెడిటేషన్ కరెక్టా కాదా, మీకు సూట్ అవుతుందా కాదా, మీకు అనుకున్న గోల్స్ పూర్తయితాయా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఆ స్పష్టత తెలియడాన్ని సూర్యుడు అంటారు అన్నమాట. ఆ స్పష్టత తెలియాలి, నాకు ఈ మార్గం కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకోవాలి, అప్పుడు అది సూర్య అన్నట్టు. అంటే ఇక్కడ కార్యోన్ముఖులను చేసేవాడు అంటే మనలో జడత్వాన్ని పోగొట్టేవాడు. అంటే ఇప్పుడు అవన్నీ జడత్వం పోతేనే కదా మనం ఏ దారిలోకి, ఆధ్యాత్మిక దారిలోకి ముందుకు వెళ్ళాలన్నా జడత్వం సత్యం వైపుకు నిలబడాలన్నా, సత్యం వైపుకు నిలబడాలి అని ఒక అంతర్ముఖమైన బలాన్ని మనకు ప్రసాదించాలి. దానికి మెయిన్ ఏంటంటే క్లారిటీ కావాలి. మనకు అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే క్లారిటీ ఎప్పుడు వస్తుంది మనకు? ఆ క్లారిటీ వచ్చింది అంటే ఏదో మనకు అంతకుముందు ఉన్నటువంటి సందేహాలన్నీ తొలగిపోయిన తర్వాత, మన ప్రేరణకు తర్వాత మెట్టుని క్లారిటీ అంటారు. నాకు ఇంజనీరింగ్, అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారా వాడు అంటాడు చూడ సినిమా లోపల, అదేది చిరంజీవి సినిమా లోపల, జై చిరంజీవి లోపల, మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే ఓకే మెడిసిన్ చేసేద్దాం అంటాడు వాడు, అది ప్రేరణ. కానీ మెడిసిన్ చేయడానికి వాడికి అర్హతలు ఉన్నాయా? లేవు. సో అదన్నమాట అక్కడ. అంటే క్లారిటీ రావాలి ముందు, అప్పుడు వాడు చెప్తాడు కాదు మెడిసిన్ అనేది నువ్వు చేయాల్సింది కాదు, దానికి సెపరేట్ గా ఎంసెట్ రాయాలి, ఇవన్నీ చేయాలి, నీ వయస్సు సరిపోదంటే వాడికి క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీని ఇవ్వడం అనేటటువంటిది సూర్యుడు. అంటే మనకు మార్గం లోపల చాలా సార్లు సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేటటువంటి సంశయం వస్తుంది, ఈ దారి కరెక్టా కాదా నాకు అని. అప్పుడు మనకి ఏదో ఒక క్లారిటీ కావాలి. అది సూర్య భగవానుడి వెలుతురు పడగానే మనకు మనలో ఉన్నటువంటి అలసత్వం పోయి అమ్మయ్య నేను వెళ్తున్న దారి కరెక్ట్ అని అనిపిస్తుంది. అప్పుడు మనకు మరింత ఆనందం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎనీవే అది కరెక్ట్ ఆన్సరే.
నేను చెప్పేది డైరెక్ట్ ఆన్సర్ మాత్రమే చెప్పండి. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ కి డీటెయిల్స్ తత్వము అవసరం లేదు. టీమ్ ఏ మరుత్తులు ఎవరు? మెరుపులు, ఉరుములు. ఓకే. టీమ్ 2 అశ్వినులు అంటే ఎవరు? వైద్యులు టీమ్ అంటే వైద్యులు భగవంతుడి ముక్కు మా భాగం నుంచి వచ్చిన వైద్యులు. టీమ్ 3 వసూలు అంటే ఎవరు? వస్తువులు అంటే సంపదలను ఇచ్చేవారు. పుష్కరాక్ష ఇచ్చేవారు. భూమి, నీరు, వాయువు, గాలి, ఆకాశం ఇవన్నీ కూడా సంపదలను ఇస్తున్నాయి. భూమిలో ఖనిజాలు, లవణాలు ఇవన్నీ మూలతత్వాలు. మూలతత్వాలు. మనువు అంటే ఎవరు? మనువు మన సృష్టికి కారణమైన మనవులు, సృష్టికి కారణమైనటువంటి వాళ్ళు. సో ఇప్పటి వరకు మనము ఎన్ని రౌండ్స్ పూర్తి చేసుకున్నాము? 6 రౌండ్స్ పూర్తి చేసుకున్నాము. అన్ని టీమ్స్ కూడా 45, 45, 45, 45 మార్కులతోటి అందరూ కూడా సమానంగా ఉన్నారు. ఇప్పుడు మనము చివరి రౌండ్ నేను చెప్తాను, దానికి మీరు జవాబు చెప్పొద్దు. నేను ఏబిసిడి చెప్తాను, అందులోపల ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటే చాలు మీకు. సరేనా? ఓకేనా? దేవాత్మకం అంటే ఏంటి? దేవతలు వేరు, అన్ని ఒకటే, శక్తి, కాలము. ఏబిసిడి అన్ని ఒకటే. టీమ్ 2 జ్ఞానం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కోపం వస్తుంది, చీకటి తొలగిపోతుంది, శక్తి పెరుగుతుంది, బాగా నిద్ర వస్తుంది. చీకటి తొలగిపోతుంది. నిజమైనటువంటి జయం ఏంటి? యుద్ధం లోపల గెలవాలి బాగా. రెండోదేమో బాగా డబ్బు సంపాదించడం. మూడోదేమో మనస్సు పైన మంచి నిగ్రహాన్ని తెచ్చుకోవడం. నాలుగోదేమో శక్తి. రైట్. లాస్ట్ టీము సర్వదేవాత్మకం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, అవునా? సర్వదేవాత్మకం అంటే చెప్పుకున్నాం. సర్వదేవాత్మకం చెప్పుకున్నాము. సరే, ఓకే. నిజమైన శత్రువు ఎవరు? ఓకే, నిజమైనటువంటి శత్రువు ఎవరు? రావణాసురుడు, మనిషి, అజ్ఞానం, దేవుడు. అజ్ఞానం. వెరీ గుడ్. సో ఓకే, ఇప్పుడు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి అన్ని టీమ్స్ కూడా 50 మార్కులతోటి అందరూ కూడా టై అయింది. సో క్విజ్ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆడియన్స్ ఒక 2 ప్రశ్నలు అడుగుదాము. ఆడియన్స్ ఎవరైనా ఉన్నారా? కొంతమంది అయినా ఆడియన్స్ ఉన్నారా ఈరోజు? ఆడియన్స్ ఉన్నారు కదా? అయితే ఆడియన్స్ కోసం ప్రశ్న, ఖగహ అంటే ఏంటి? నేను ఏబిసిడి చెప్తాను, మీరు దానికి జవాబు చెప్పండి. ఖగహ అంటే ఏంటి? నీరు, గాలి, పరిమితిని దాటడము, శక్తి. ఆడియన్స్ చెప్పాలి దీనికి జవాబు. పరిమితిని దాటటం. వెరీ గుడ్. పూష అంటే ఏంటి? ఆడియన్స్. పోషణ, అగ్ని, శక్తి, కాలం. పోషణ ఇచ్చేవాడు. పోషణ. వెరీ గుడ్. ఆదిత్య హృదయం మనకి ఏం నేర్పిస్తోంది? యుద్ధం నేర్పిస్తోందా? ధనం నేర్పిస్తోందా? అంతర్గత జ్యోతి నేర్పిస్తోందా? శక్తి ఎలా సంపాదించుకోవాలో చెప్తోందా? అంతర్గత జ్యోతి జ్యోతి అంటే శక్తి అన్నది కూడా కరెక్ట్ అనిపిస్తుంది, అందుకే అది అడిగారు అన్నమాట. చింత ఎందుకు వస్తుంది? ఎవరికైనా చింత ఎందుకు వస్తుంది? శరీరం వల్ల వస్తుందా? మనస్సు భవిష్యత్తులో తిరగడం వల్ల వస్తుందా? కాలం వల్ల వస్తుందా? దేవుడి వల్ల వస్తుందా? మనసు భవిష్యత్తులో తిరగటం వల్ల. భవిష్యత్తులో తిరగడం వల్ల ఏమొస్తుంది? చింత వస్తుంది. అవునా? మరి మనిషి కనుక గతంలో ఉంటే, గతంలో ఉన్నా కూడా చింత ఏమో భవిష్యత్తులో. అరే భవిష్యత్ ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటారో, నేను ఎలా ఉంటానో, నన్నందరూ చూసుకుంటారో లేదో అనేది భవిష్యత్తులో ఉన్నప్పుడు దాన్ని చింత అంటారు. పాస్ట్ తెలుసుకున్నప్పుడు నాకు ఇలా జరిగింది, వాడు ఇలా అన్నాడు, ఈమె ఇలా అంది, శోకం. చింతా శోక ప్రశమనం అని చెప్పి ఆదిత్య హృదయంలో పదం కాబట్టి శోకం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటిది అన్నమాట. ఓకేనా? క్లియర్ గా ఉందా? ఇప్పుడు ఓంకారం అంటే చెప్పాలి. శబ్దమా? నిశ్శబ్దానికి మూలమా? నిశ్శబ్దానికి మూలం అనేది ఒకటి చెప్పాను. శబ్దం అనేది ఒకటి చెప్పాను. అగ్ని అనేది ఒకటి చెప్పాను. గాలి అనేది ఒకటి చెప్పాను.
చెప్పండి ఆడియన్స్. ఓంకారం అంటే ప్రణవం గాలి ద్వారా నిశ్శబ్దానికి వస్తుంది. ఓంకారం అంటే నిశ్శబ్దానికి మూలం. నిశ్శబ్దానికి మూలం. మీరు టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పకూడదండి, చెప్తే మీ టీమ్ లో మార్కులు పోతాయి. ఓకే, సో కాబట్టి నిశ్శబ్దానికి మూలం అంటే ఏంటి? ఇప్పుడు టీమ్ లో ఎవరైనా చెప్పచ్చు. నిశ్శబ్దానికి మూలం కరెక్ట్ ఆన్సర్. నిశ్శబ్దానికి మూలం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఓంకారం. ఆకాశం వస్తుంది. దాని నిశ్శబ్దానికి మూలం అని ఎందుకు అన్నాం? సార్ ఆకాశం అంటే పెద్ద మనసుది, ఆత్మ నుంచి ఆకాశం కంటే ఆకాశం ముందు వస్తుంది సార్. ఆత్మ ఆత్మ వస్తుంది. నుంచి ఆకాశం వస్తుంది. ఆత్మ ఓకే, ఆకాశం నుంచి సౌజన్య శబ్దం గారు, తర్వాత ఆత్మ వచ్చింది. నిశ్శబ్దం నుంచి సౌజన్య గారు శబ్దం అయిపోయిన వస్తుంది. తర్వాత సుధావల్లి గారు చెప్పండి. పుట్టింది అది ఓంకార స్వరూపము. ఆత్మ సార్ ఫస్ట్ ఆత్మ నుంచి ఆకాశం. ఆకాశం నుంచి శబ్దం వస్తుంది, శబ్దం నుంచి జ్ఞానం వస్తుంది. ఇది ఓంకార స్వరూపము. ఆత్మ యొక్క స్వరూపము సంకేతం వేరే. ఆత్మలో నుంచే వచ్చే ఆకాశం యొక్క స్వరూపం. ఇది మొదటి నాదము. శంకుకి చెప్తున్నారు సార్ మీరు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. పూజ అన్నే అంటే ఏంటి? అని కూడా ఇప్పుడు అంటారు. జవాబు చెప్పాలి. ఆడియన్స్ జవాబు చెప్పండి. పూజ అంటే ఏంటి అంటే బాగా పువ్వులు, దేవుడికి బాగా పువ్వులు ఇవ్వడము, బాగా రకరకాల ఆచారాలు అవి ఇవి చేయడము, తర్వాత బాగా డబ్బు సంపాదించడం ఒకటి, తర్వాత సరైనటువంటి అవధానం. అవధానం అంటే భగవంతుని గట్టిగా పట్టుకోవడం అన్నమాట, భగవంతుని గట్టిగా ధరించడం. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అంటారు? అయినా అవదా పువ్వులు ఇవ్వడం తప్పంటారా? పువ్వులు వేయడము, ఆచార వ్యవహారాలు, తరం అవి యాంత్రికంగా జరిగాయి సార్. యాంత్రికంగా జరుగుతాయి. అది కాక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, దేనికైనా కూడా ముందు భక్తి మూలము, భావన మూలం కదా. సో కాబట్టి ఏంటంటే మనకు భావన రావాలి అంటే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, భావన అంటే ఏంటి అంటే మీరు మీ పిల్లల కోసం ఎంత చేసుకుంటారో దేవుడి కోసం అంత చేయండి. ఎప్పుడైతే పిల్లల కోసం చేశారో అన్నప్పుడు ఎంత అద్భుతంగా చేస్తాం. పిల్లల్ని ప్రేమించినట్టుగా దేవుడిని ప్రేమిస్తామా? ఒకవేళ కనుక మీరు పిల్లల్ని ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమించారంటే మీకు ఆదిత్య హృదయం అర్థమైపోయినట్టే. అంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ అండి ఇదేది. నేనేమంటున్నాను తెలుసా, 1,00,000 కోట్ల పారాయణాలు చేసినా కూడా అర్థం కాని ఒకే ఒక పాయింట్ ఏంటో తెలుసా? మీరు మీ పిల్లల్ని ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమిస్తారా? ఇప్పుడు చేసే ప్రతి పనిలోనూ అన్నిటి కష్టం కోసం ఎంజాయ్ చేస్తారు మీరు చాలా కష్టమే గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. సూర్యశ్రీ గారు తర్వాత సార్. మేమేమో పేజీలు రాసి ప్రిపేర్ అయితే ఇది అన్నిటికంటే పెద్ద క్వశ్చన్, కష్టమైన క్వశ్చన్ అడిగేశారు. అది ఎండింగ్ సునంద గారు చెప్పండి. ఒకప్పుడేమో కానీ సార్, ఇప్పుడు మీ ప్రవచనాలు విన్నాక మట్టుకు మాకు భగవంతుడే ముఖ్యం అనిపిస్తుంది సార్. తర్వాతనే ఎవరైనా, నేను కూడా స్వామి తర్వాతనే అనిపిస్తుంది సార్. కరెక్ట్. అది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే. ఈ శరీరం మధ్యలో వచ్చింది, మనస్సు, బుద్ధి, ప్రాణము అన్ని కూడా మధ్యలో వచ్చినటువంటివే. బంధువులు, బంధుత్వాలు, పిల్లలు, భార్య, భర్త, స్నేహితులు, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి. భగవంతుడు ఒక్కడే శాశ్వతము, సనాతనము, గుహ్యం, సనాతనం, చైతన్యము. ఆ సూర్యుడిలో ఏదైతే చైతన్యం ఉందో అది నీ హృదయంలో ఉంది. ఎక్కడో వెతుకుతూ పోతాం దేవుణ్ణి, ఎక్కడెక్కడో వెతుకుతూ పోతాం, పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాము, పిచ్చి డాన్సులు చేస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి గుర్తించి నా హృదయంలో అని గుర్తిస్తే చాలా చాలా సింపుల్. ఇది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ పాట పాడినప్పుడు పాడుకున్నాం ఆ పాట, मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. ఎంత అద్భుతం. నేను ఎక్కడో లేను, నీ దగ్గరే ఉన్నాను. నామై జప్ మే, నామై తప్ మే, నా ఏకాంత నివాस में, ना मंदिर में ना मस्जिद में, ना मंदिर में ना मस्जिद में, ना काबे कैलाश में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. భగవంతుడు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది ఈ ఒక్క విషయము, నా లోపల భగవంతుడు ఉన్నాడనే మాటని గట్టిగా ఎందుకు నమ్మము?
భగవంతుడిని వెతకాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్ లోపల మన హృదయంలో ఉన్నాడని తెలుస్తూ ఉన్నది. ఓకే, చివరి ప్రశ్న ఆడియన్స్ కి. జ్ఞానం వచ్చినప్పుడు మన మనస్సు ఏమవుతుంది అనేది నేను అడుగుతాను. బాగా చలించిపోతుంది, ఒక్కసారిగా ఇలా లేదా చక్కగా స్టేబుల్ అవుతుంది, వేగంగా ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. చక్కగా ఆడియన్స్ స్టేబుల్ అవుతుంది సార్. ఆదిత్యుడు అంటే సూర్యుడు, దేవుడు, చైతన్యం, అగ్ని. ఏది ఎక్కువ కరెక్ట్? అన్ని కరెక్టే. ఎవరు చెప్పారు ఆన్సర్? అది కృష్ణకుమారి, ఓకే, శ్రీలత, కృష్ణకుమారి ఇద్దరు కరెక్టే. ఓకే, జీవితం అనేది ఆడియన్స్, జీవితం అనేది శరీరమా, కాలమా, చైతన్య ప్రవాహమా, శక్తి? చైతన్య ప్రవాహం సార్. ఎంత క్లియర్ గా మనకు చెప్తున్నాడో చూడండి. ఇక్కడ అగస్త్యుని యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకుందాం ఆడియన్స్ రూపంలో. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి, పోరాడాలి, గమనించాలి, దాచుకోవాలి. పోరాడాలి. భయం వచ్చినప్పుడు గమనిస్తాం అంతే, దాన్ని పట్టించుకో. మనము భయం మీద పోరాడేది ఏముంది? భయం అనేది అది వచ్చిపోతూ ఉంటుంది అంతే, దాన్ని ఊరికే గమనించాలి. సో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఒక చింత తగ్గాలనుకోండి, దానికి పరిష్కారం కావాలా, ధ్యానం కావాలా, నిద్రలు కావాలా, కబుర్లు కావాలా? ఒక చింత తగ్గాలి అంటే పరిష్కారం కావాలి. అంటే ఏంటి? ఏదన్నా మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఎవరినో ఒక మంచి సొల్యూషన్ తీసుకుని ఇది ఇలా జరిగితే ఇలాగా, ఇలా జరిగితే ఇలాగా, ఇలా జరిగితే ఇలాగా, ఇలా జరిగితే ఇలాగా, బెస్ట్ కేసులు, వర్స్ట్ కేసులు రాసుకేసుకొని ప్రశాంతంగా పడుకోండి. పరిష్కారం లేని వాటిని దేవుడికి ఇచ్చేసేయండి, సరిపోతుంది. సో ఇది అత్యద్భుతమైనటువంటి విషయం అన్నమాట. మనస్సు స్టేబుల్ గా ఉండాలంటే ఏం చేయాలి? బాగా శక్తి తెచ్చుకోవాలా, మెడిటేషన్ చేయాలా, కోపంగా ఉండాలా, భయంగా ఉండాలా? మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేసుకోవాలి సార్. వెరీ. ఆనందం ఎక్కడుంది? బయట ఎక్కడో ఉంది, లోపల ఎక్కడో ఉంది, డబ్బు లోపల ఉంది, నాకు వచ్చే పవర్ మీద ఉంది, లోపల ఉంది. సో అందరూ థియరీలో మాత్రం అందరూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. మన స్టూడెంట్స్ ప్లస్ ఆడియన్స్ అందరూ కూడా ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు. ఇవాళ అన్ని టీమ్స్ కూడా అద్భుతమైన, అంటే ఒక్క తప్పు కూడా చెప్పకుండా, నేను మెయిన్ తప్పులు ఎక్కడ చెప్తారో అనుకున్నానో అది కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. సో అలాగా 7 రౌండ్ల లోపల అందరూ కూడా 50 మార్కులతోటి సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించారు. మనం లాస్ట్ టైం పెట్టుకున్న ఎగ్జామ్ ఏంటండి? అందులోపల కొద్దిగా నేను ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఏంటది లాస్ట్ పెట్టుకున్న ఎగ్జామ్? విష్ణు శాస్త్రం అండి. విష్ణు శాస్త్రం, యక్ష ప్రశ్నలు కదా. అది అంత బాగా చెప్పలేదు మీకు. యక్ష ప్రశ్నలు అందరూ బాగా చెప్పారు కొద్దిగా అనుకున్నాను. విష్ణు శాస్త్రం చాలా బాగా చెప్పాము అందరం. విష్ణు సహస్రనామం బాగా చెప్పారు. యక్ష ప్రశ్నలు అంత బాగా చెప్పలేదు. యక్ష ప్రశ్నలు అడుగుతారనుకున్నాను సార్. హిరణ్య గర్భ, అగ్ని గర్భ అది అడగలేదు సార్. అది ఆల్రెడీ మధ్యలో శ్లోకంలో వచ్చింది కదా, అది చెప్పారు మీరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అందరూ కూడా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు పడ్డ కష్టానికి మీరు చెప్పే జవాబులే మీకు సూచిస్తున్నాయి. నిజంగా కూడా ఇప్పుడు ఇంకా నా అవసరం ఉందా అనిపిస్తుంది, అంత బాగా చెప్తున్నారు జవాబులు. చాలా అద్భుతంగా చెప్తున్నారు. అర్థమైంది. అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే మీకు అర్థమవుతోంది. మీరందరూ పడుకుంటున్నారు, వింటున్నారు కూడా. అది చాలా నయమైంది సార్. అగస్త్యుడి లాంటి వాడు సార్. మీరు లేకపోతే మాకు ఈ ప్రేరణ శక్తి, మాలో ఉత్సాహము రావాలి అని అంటే అది మీరు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మీ అవసరం చాలానే ఉంది. ప్రేరణ శక్తి అది మాకు అగస్త్యుడి లాగా మీ అవసరం చాలా ఉంది సార్. సో మీరు స్పష్టతని కలిగించేది కూడా మీరే సార్. సూర్యుడు, కవిత ప్రేరణను కలిగించేది, స్పష్టతని కలిగించేది. అయ్యో బాబోయ్, ఇల్లాళ్ళు మీరు క్లాస్ బాగా చెప్పారు సార్, శ్లోకాలు బాగున్నాయి సార్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో సార్ మీరు సవిత, సూర్య కాదు, పేరు మార్చేసి ఒక్క నిమిషం. ఇన్నాళ్ళు ఏంటంటే సార్ ప్రవచనం బాగుంది సార్ అనో, చాలా బాగుందనో, అర్థమైందనో, బాగా చెప్పారు సార్ ఇట్లా అనేవాళ్ళు. ఇవాళ ఏమంటారు సార్ మీరు సవిత సార్, మీరు సూర్య సార్, మీరు ఖగ సార్, మీరు పోషణ సార్. అన్ని నిజాలే చెప్తున్నాను.
సో అగస్త్య దాన్ని మంత్రం బట్టి అగస్త్య మహర్షి రూపంలో వచ్చిన గురువు గారు సార్ మాలో ఉన్న సూర్యుడు మాలో చూపెట్టేవారు ఉన్న శక్తిని మేల్కొల్పడానికి వచ్చారు సార్. మాలో ఉన్న శక్తిని మేల్కొల్పడానికి వచ్చారు. రమాదేవి గారు ఏదో చెప్పబోతున్నారు. సారీ నేను ఆపాను. రమాదేవి గారు సూర్యుడిని చూపెట్టేవారు, హృదయం చూపెట్టేవారు. సూర్యుడిని చూపెట్టేవారు, హృదయం చూపించేవారు. అవును సార్, బాగా కరెక్ట్ అవును అవును మాలో ఉన్న భక్తాన్ని తొలగించేవారు సార్. నాలో ఉన్న చైతన్యం రెండు ఒకటి. సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మీకు ప్రతిఫలం కనిపిస్తుంది. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే యక్ష ప్రశ్నలు మీరు జవాబులు చెప్పింది, మీరు కూడా కావాలంటే ఒకసారి అది చూడండి. యక్ష ప్రశ్నల క్విజ్ చూస్తే మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. జనరల్ గా చెప్పాం సార్, అంతే తత్వంగా కాకుండా జనరల్ గా తత్వంగా చాలా తక్కువ చెప్పాను సార్. తత్వంగా చాలా తక్కువ చెప్పారు. ఇవాళ ఎంత బాగా చెప్పారంటే ఈవెన్ ఆడియన్స్ కి అసలు మనం 4 టీమ్స్ కలిసి ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టాలి. ఆడియన్స్ కూడా ఎంత బాగా చెప్పారో ఇవాళ జవాబులు. ఆడియన్స్ కూడా 10 ప్రశ్నలు అడిగాను. 2 ప్రశ్నలు అడుగుతాను అనుకున్నామని 10 ప్రశ్నలు. ఆడియన్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా చప్పట్లు. చాలా బాగా చెప్పారు. ఇలాగే కొనసాగిస్తండి. ఎందుకంటే కొన్ని మెట్లు ఎక్కేసాము, ఆల్రెడీ కొన్ని మెట్లు ఎక్కాము. ఎక్కిన తర్వాత ఇప్పుడు వెనక్కి వస్తామా చెప్పండి? ఇంకా వెనక్కి రాము. చక్కగా సాధన చేసుకోండి, చక్కగా ఇది చేయండి. మీరు ఇట్లాగే ఉంటే కనీసం ఒక 1-2 years లో ఎక్కడో ఒక చోటికి కనీసం ఒక 1 week 10 days కైనా తీసుకెళ్తా తప్పకుండా. సో అది గుర్తుంచుకోండి. మంచిగా ఇట్లాగే శ్రద్ధ చూపించండి. నా లోపల కూడా ఉత్సాహం వస్తుంది. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ పప్పు లోపల ఉప్పు బాలేదు సార్ అని ఒకడు, తర్వాత సార్ ఇది నా కాఫీ ఏమో నా మీద పోసారు సార్ అని ఒకళ్ళు, ఇలాంటి గోల చేస్తారని చెప్పేసి ఇది లేదు. ఇప్పుడు అలా మీరు ఇలా శ్రద్ధగా ఉండి సిన్సియర్ గా ఉంటే సంతోషం కూడా అనిపిస్తుంది. తప్పక అందరినీ కూడా మంచి ఆధ్యాత్మిక మార్గం వైపుకి నడిపించమని భగవంతుని ప్రార్థిస్తాను. ఓకే, వండర్ఫుల్. అనుకున్న దానికంటే కలిగింది కదా సార్ మీ శిష్యుల వల్ల. పురుష సూక్తం ఎలా ఉంది సార్? పర్వాలేదు సార్. పరమానంద శిష్యులు కాదు, పురుష సవితా సూక్తం సూర్య ఎక్సెప్షన్. శిష్యులు. ఇప్పుడు పేరు మారింది సార్, సవితా సూర్య శిష్యులు. సమానందే నుంచి ఇంటెలిజెంట్లు వచ్చేసినాయి. పరమానంద శిష్యుల నుంచి ఇంటెలిజెంట్ అయ్యారు మీరు. నా పేరేమో పరమానంద నుంచి మారిపోయి సవితా, సూర్య, రవి, బాలు, ఖగహ ఇలా పెట్టేశారు పేర్లు. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు వాళ్ళు కూడా ఋషులే కదా, శాపం వల్ల అలా వచ్చారు. ఇప్పుడు శాపం పోయింది, వీళ్ళందరూ ఋషులు అయిపోయారు. బాగా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ నేను ఏమనుకున్నానంటే ఇవాళ బాగా చెప్తారని నాకు ఎందుకో అనిపించింది. చెప్తా దానికి కారణం. ఇవాళ మార్నింగ్ నేను ఒక 1.5 hour పక్కన పెట్టుకున్నాను మీ పురుష సూక్తము నేను రివ్యూ చేయడానికి. అందరూ చాలా బాగా రాశారు, నో డౌట్. అసలు అంటే మీరు పడ్డ కష్టం అయితే నిజం చెప్తున్నా, 100 ప్రశ్నలు అంత కరెక్ట్ గా రాయడం అయితే చాలా కష్టము. అంటే ఇందులోపల సుధావల్లి గారు, సౌజన్య గారు, రజని గారు వీళ్ళకి రాసే అలవాటు ఉంది. 4వది చైతన్య పంపించినట్టుంది. బట్ 4 కూడా ఎక్సలెంట్ గా రాశారు. టీమ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్స్. అయితే రాసే అలవాటు ఉన్న 100 ప్రశ్నలకు జవాబులు రాయడం అంత సులువు కాదు. అవి కూడా ఎంత బాగా రాశారో. పద్మనాభ టీము, రజనీ మేడం వాళ్ళ టీం కి ఎక్స్ట్రా మార్కులు ఇవ్వడానికి కారణం ఉంది. అది మీరే చెప్పండి. నేను అది పంపిస్తాను గ్రూప్ లో. 4 పెడతాను, 4 చూసుకోండి. అండ్ నా పర్సనల్ సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్పారన్నారు కదా సార్, సైంటిఫిక్ రీజన్స్ కూడా యాడ్ చేసి చెప్పారు. మేము అది రాద్దాం అనుకున్న దాన్ని కొన్ని చోట్ల నేను అవి మిస్ చేశాను సార్. అది కొన్ని కలిపారు. అంటే అందరూ కూడా చాలా బాగా రాశారు. అసలు చెప్పాలంటే ఆ డీవియేషన్ కొంతనే, అది చెప్పాలంటే మార్కులలో ఎక్కడా తేడా లేదు. అందరికీ కూడా 100 మార్కులు. అది చదివినప్పుడే నాకు అనిపించింది ఓకే వీళ్ళు నిజంగా కష్టపడ్డారని. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, వింటూ పోయి అలా బండగా వినేదాని బదులుగా ఇంత చక్కగా జవాబులు చెబుతూ ఇంత చక్కటి ఆలోచన శక్తి, ఇంత చక్కగా అన్వయించుకునే శక్తి వచ్చింది అంటే ఖచ్చితంగా మార్పు వచ్చింది. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. నాకు తెలుసు అప్పుడప్పుడు ఆరుస్తాను, కోపగించుకుంటాను, మీ మీద సెటైర్లు వేస్తాను, జోక్స్ వేస్తాను. చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఏ పనులు చేసుకుంటున్నా కూడా అవి వాటిని తలుచుకొని నవ్వుకుంటాం సార్. వదినా బావా కొన్ని ఒక్క వాక్యంలో సమాధానం చెప్పినాం కదా సార్, అందులో పోయింది మిస్టేక్స్ ఏమన్నా అవి పురుష సూక్తంలో. పురుష సూక్తంలో చాలా బాగుంది. నేనేం చేస్తానంటే పురుష సూక్తం మనము ఈ ఆత్మబోధ మనకి ఎప్పుడైతే క్విజ్ అయిపోతుందో అది అయిన తర్వాత పురుష సూక్తం అయిపోతుంది. యాక్చువల్ గా మనం ఇప్పుడు పురుష సూక్తంలో మీ అందరికీ తెలుసు మన పురుష సూక్తం అయిపోయింది. నేను చెప్దాం అనుకున్న 16 శ్లోకాలు కంప్లీట్ చేశాను.
కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే చాలా చోట్ల 22 శ్లోకాలు అవి ఇవి ఉన్నాయి. సరే అవి వదలడం ఎందుకు అని వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. సో కంప్లీట్ చేస్తాము. చేశాక పురుష సూక్తం అయిపోతుంది, పూర్తిగా అయిపోతుంది. అంటే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొద్దిగా ఆ 2 శ్లోకాలు మిగిలిన శ్లోకాలు కూడా చెప్పాను అనిపించుకోవాలని నాకు. ఎందుకంటే ఎందుకు అన్ని చోట్ల ఉన్నవి ఆ 20-22. నేను తర్వాత వేరే ప్రవచనకర్తలు చెప్పినవి కూడా చూశాను. వాళ్ళు కూడా 18 నుంచి 22 దాకా చెప్పారు. సరే ఎందుకు నేను కూడా అవి చెప్పేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో వచ్చే వారం గానీ అయిన తర్వాత ఆ 100 ప్రశ్నలు ఒకసారి మొత్తం మనము మీ నలుగురి ఆన్సర్స్ ని చదువుతూ చేద్దాం. అదొక 1.5 hours ఎక్సర్సైజ్. ఆ రోజు కూడా 8:30కి పెట్టుకుందాం. ఇది నా ఉద్దేశము. ఆత్మబోధ అయిపోయిన తర్వాత ఆత్మబోధ ఎగ్జాము 15వ తారీఖు అన్నాను. ఏదన్నా డేట్ మార్చమంటే మీరు మెసేజ్ పెట్టండి. కాదు, ముందు జూలై అన్నారు కదా సార్ మీరు. ఏది ఆత్మబోధ జూలై అని చెప్పాను, కానీ సరే మీరు చెప్పండి. జూన్ లాస్ట్ వీక్ లో పెట్టనా? పెట్టండి సార్. 25 శ్లోకాలే కదా. జూన్ లాస్ట్ వీక్ వద్దు సార్, 25th నుంచి ముందుగానే పెట్టండి సార్. 20th 20వ తారీఖు పుష్కరాలు ఉన్నాయి సార్. పుష్కరాలకి వెళ్ళేది ఉంది సార్. పుష్కరాలకి వెళ్తున్నాము. పుష్కరాలు ఇప్పుడే కదా, 2 నుంచి 13 కదా చెప్తా అన్నారు సార్. చెప్తా అన్నాను. ఈ వారం చెప్తాను. రేపు ప్రత్యేకమైన క్లాస్ తీసుకుంటాను. పుష్కరాలకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది రేపు చాలా డీటెయిల్ గా చెప్తాను. ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటా రేపు 9 నుంచి 9:30 వరకు పుష్కరము. తర్వాత ఎందుకు సరస్వతి పుష్కరమే ఎందుకు వెళ్ళాలి, సారీ అనేది తెలుసుకుందాము. ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, మీరు ఏమేమి చూడొచ్చు అవి కూడా మీకు. మధురా బృందావన్ వెళ్తే బాగుంటుందా, యమునోత్రి లేదా యమునా నగర్ వెళ్తే బాగుంటుందా, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది నేను మీకు, లేదా డైరెక్ట్ గా ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతే బాగుంటుందా, ఇవి చాలా డీటెయిల్ గా నేను మీకు చెప్తాను. మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? నేను కూడా ఫ్రెండ్స్ తోటి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో దాంతో నేను వెళ్ళడం ఖాయము. ఏ రోజు అనేది కన్ఫర్మ్ కాలేదు. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరూ కూడా చాలా బాగా చెప్పారు. మరోసారి సంతోషం కలిగింది. ఓకే. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మనము ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడి దగ్గరికి చేరుకోగలము. బుద్ధిని ఎంత సానబెడితే అంత తొందరగా భగవంతుడి దగ్గరికి చేరుకోగలము. ఈ నేర్చుకున్న జ్ఞానము నేను రాసిస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇది మీకు జన్మ జన్మలకు ఫార్వర్డ్ అవుతుంది. ఇన్నాళ్ళు ఏవో అడ్డగోలు పారాయణం చేశాము, పిచ్చి డాన్సులు చేశాము, ఏవేవో దర్శనాలు చేసుకున్నాము, ఇవన్నీ మీతో రావు. ఈ నేర్చుకున్న జ్ఞానము మీతో చిరకాలము, ఎన్నో మీరు ఏ జన్మ ఎత్తినా మీతో పాటు ఇది ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇంకా ముందుకెళ్లడమే గానీ ఇక వెనక్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని మనం ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. పుష్కరాల గురించి ఒక అరగంట, తర్వాత మనం రెగ్యులర్ గా నేర్చుకునేటటువంటి పురుష సూక్తం ఒక అరగంట. అంతవరకు కూడా అందరికీ కూడా శుభం భూయాత్. సార్ అయితే ఆత్మబోధ రివైజ్ డేట్ చెప్తారా సార్? సార్ ఆత్మబోధ రివైజ్ డేట్ చెప్తారా సార్? మళ్ళీ అయితే టీమ్ వైజ్ డిస్కస్ చేసుకుని నాకు పంపించండి. మీరు ఏ డేట్ అంటే ఆ డేట్ చెప్తాను. టీమ్ వైజ్ డిస్కస్ చేసుకుని ఎల్లుండి లోపల చెప్పండి నాకు, సరేనా? ఈ రోజు క్విజ్ రికార్డ్ చేస్తున్నారా సార్? చేశాము. ఇదంతా కూడా చక్కగా వినండి. 15 గంటలో అరగంటలో పంపిస్తాను. మళ్ళీ వినుకుంటూ పడుకోండి. మీకే అర్థమవుతుంది మీరంతా ఎంత చక్కగా చెప్పారు అనేది మీకు బాగా అర్థమవుతుంది. తప్పక వినండి, వాటిని తప్పక వినండి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వినమని చెప్పండి. ఇంత 10% జ్ఞానం వెళ్ళినా చాలు. ఇటువైపు మార్గం రావడమే, ఈ టర్న్ చేసుకోవడమే ఆలస్యం. సో అలాగా మీరు చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు, చాలా సంతోషం. ఆ తర్వాత డేట్, ఆత్మబోధది కూడా డేట్ మీరు అందరూ కలిసి టీంలలో డిస్కస్ చేసుకుని నాకు చెప్పండి. ఆత్మబోధ ఒకసారి రేపు రివ్యూ చేసుకోండి. మీరు ఇన్నాళ్ళు పడ్డ సిన్సియారిటీకి చక్కటి ఫలితాన్ని తెచ్చుకున్నారు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జై శ్రీకృష్ణ. గాడ్ బ్లెస్ యు. టీమ్ లో పెట్టాను, ఆత్మబోధ ఆల్రెడీ టీమ్ లో పెట్టాను, చూసుకోండి ఒకసారి. మేము మీ ప్రవచనాలు సరిగ్గా వింటున్నాం అనేది మీకు అర్థమైంది కదా సార్? డెఫినెట్ గా ఇప్పుడు బాగా అర్థమైంది. చాలా బాగా. నిద్రపోతున్నారా అని అంటారు, ఎప్పుడు నిద్రపోతున్నారా అని అంటే అన్ని పడుకున్నారా కూడా సార్ నిద్రపోతున్నారా అని అడుగుతున్నారని చెప్పేసి కారణం క్విజ్ మహిమేనండి. ఇదంతా క్విజ్ పెట్టకపోతే మాత్రం అలసత్వం, బద్ధకత్వం, జడత్వం తొలగించారు సార్.
తుప్పు శిశిర నాశన వదిలితే సార్, శిశిర ఇనుముకి నాశన. తుప్పు పట్టితే శిశిర నాశన. వదిలేసినట్టుగా ఉంది. ఓ బాగా చెప్పారు, శిశిర నాశన. ఎంత చక్కగా చెప్పారు. సార్ ఒక్కటి చెప్పనా మీరు సార్? మీరు శిశిర నాశన సార్, మాలో ఉన్న శిశిరాన్ని నాశనం చేస్తారు. అదే మంచి పదాన్ని వాడారు అంటున్నాను. జడత్వాన్ని పోగొట్టే సూర్య భగవానుడు అని. యా, వండర్ఫుల్. ఓకేనా, రేపు మాట్లాడుకుందాం. ఇంకా చాలా గంటన్నర మాట్లాడుకుందాం చక్కగా. హరిదస్వ మమ్మల్ని పరిగెత్తిస్తారు, గుర్రాలు పరిగెత్తించినట్టు సార్. హరిదస్వ మమ్మల్ని గుర్రాలను పరిగెత్తించినట్టు పరిగెత్తిస్తారు. సప్త సప్తి. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. తిమిరోన్మతన సార్, చీకట్లను అజ్ఞానాన్ని పారద్రోలేవని సార్. బాగుంది, మీ నాలెడ్జ్ అంతా ఇప్పుడు నా మీద రివర్స్ ప్రయోగిస్తున్నారు అనమాట. సార్ నేను నాలెడ్జ్ చెప్పను రాను సార్, ఒక్కటి చెప్తాను సార్. ఇప్పుడు అందరము కూడా మామూలుగా మీ ప్రవచనం ఇలాగా ఎవరికి వాళ్ళం విడిగా వింటాం కదా సార్. ఈ క్విజ్ వల్ల మాకు ఒక అలాంటి మంచి బంధం ఏర్పడింది సార్. అంటే అది ఏమంటారు, సాహిత్య బంధము, సత్సాంగత్యం అంటారు కదా సార్. అలాంటి బంధం ఒకటి సత్సాంగత్యం పెరిగింది. మంచిగా ఒక విషయాలు చక్కగా చర్చించుకుంటున్నాం సార్. ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు పంచుకుంటున్నాం. అది మాకు నచ్చింది సార్. ఇది నేను అనేది ఎప్పుడు సత్సాంగత్యం అనేది ఎప్పుడు దీనిది, అంతేగాని నేను ఏదో భజనలు చేస్తాను, డాన్సులు చేస్తాను ఇది కాదు. సత్సాంగత్యం అంటే ఇది సత్సాంగత్యము. చక్కటి బాండ్ ఏర్పడుతుంది. ఈ సత్సాంగత్యమే చాలా మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళని వింటాం సార్. అయిపోయాక ఆమె ఎవరు తెలియదు, ఈమె ఎవరు తెలియదు. మామూలుగా మీ పేరు చెప్తే జస్ట్ ఆన్సర్ ఇచ్చి ఊరుకుంటాం. అలాంటిది ఇప్పుడు టీమ్ లో అందరము మంచి బంధుత్వము, అది కూడా అది సద్భావంగా చాలా మంది నచ్చింది సార్. ఆత్మబంధువులు రావట్లేదు. ఆత్మబంధువులు చాలా ముఖ్యం. హరిత ఏదో చెప్పబోతున్నారు మీరు, నేను మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ హరిత, మీరు అవకాశం రాలేదు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సరే మరి, జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు కలుద్దాం అందరం. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.